సో దయచేసి అందరూ లేచి నుంచోవలసిందిగా కోరుతున్నాను. నేలపైకి దించుదాం, జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనముండున గంగ పొంగి పొరలిన నేల భీతి చెందున ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన చినుకురాలకుండున చిగురు వేయకుండున పేదరికం కసిరిన పెను చీకటి ముసిరిన వేల జనం మేకున్న విజయాలను అందరికీ పంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. నేలపైకి దించుదాం. నేలపైకి దించుదాం. థ్యాంక్ యూ అండి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను.
థ్యాంక్ యూ. సౌత్ జోన్ ఏపీడీ గారు పద్మావతి మేడం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. MIT డిపార్ట్మెంట్లో ఉద్యోగం దొరికింది. అలాగే ఇక్కడ వరకు దాదాపు 33 సంవత్సరాల 315 రోజులు సుదీర్ఘకాలం నిరంతరాయంగా ఎంతో చిత్తశుద్ధితో నీతి నిజాయితీతో పేద ప్రజలకు సేవలు అందించి ఈరోజు పదవి విరమణ చేస్తున్న మన టీవీ మేడం గారిని వారితో పాటు సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కూర్చున్నాం. తర్వాత కార్యక్రమాన్ని నడిపించవలసింది. 1990లో వివాహం చేసుకుని మన వైజాగ్ రావడం జరిగిందండి. అమ్మాయి ఎమోషనల్ అవుతుంది, అందువల్ల సరిగ్గా చెప్పలేదు. చూసి చదువుతుంది ఇప్పుడు కొంచెం ఎమోషనల్ స్టేట్ లో ఉంది, సో చూసి చదువుతుంది. ఏమనుకోకండి. 1990 ఏప్రిల్ 18వ తారీఖున సుబ్బారావు మాస్టర్ గారిని వివాహం చేసుకుని మన వైజాగ్కి రావడం జరిగింది మేడం గారు. అలాగే సారు ఆంధ్ర యూనివర్సిటీలో ఏపీ స్టడీస్ అండ్ డిపార్ట్మెంట్ లో డైరెక్ట్ గా సార్ వర్క్ చేస్తున్నారు. వీరికి 2 పిల్లలు. ఫస్ట్ ఇద్దరు కూడా బాబులు పుట్టడం జరిగింది. అందులో ఫస్ట్ది పెద్ద బాబు గారి పేరు సిద్ధార్థ, రెండో బాబు గారి పేరు శ్యామ్ ప్రసాద్ గారు. అలాగే 1991లో మున్సిపల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో మేడం గారు గవర్నమెంట్ సర్వీస్ లో జాయిన్ అయ్యి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ సర్వీస్ లో జాయిన్ అవడం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ క్యాడర్ లో మేడం గారు సర్వీస్ చేస్తూ 2019 సమయానికి మేడం గారు మన మెస్మా అంటే అప్పుడు విశాఖపట్నం జిల్లాలో మనకు ఉండేది. అప్పుడు మాకు ప్రాజెక్ట్ డైరెక్ట్ గా రావడం జరిగింది మా మేడం గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేడం తర్వాత అనకాపల్లి జిల్లా అది అవడం, దానికి మళ్ళీ మేడం గారే మా పీడీ గారిగా ఉండడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా మేడం గారు ఎన్నో మా స్టాఫ్ కి ఎటువంటి కష్టాలు కానీ ఏమీ రాకుండా ఎప్పుడూ కూడా మన జిల్లా ఫస్ట్ లో ఉండాలి, మనం ఎప్పుడూ కూడా ఇచ్చిన టార్గెట్ ప్రకారం మనం చేయాలని మాకు చేదోడుగా మమ్మల్ని పెద్దగా కష్టపడి ఇచ్చేవారు కాదు. ఎక్కడ ఏ వేలో వెళ్తే పని అవుతుంది అనేది అన్ని దగ్గర చూసుకుంటారు మేడం. ఇది మేడం అంటే మేడంతో నాకు ఎక్కువ ఎఫెక్షన్ 2022 నుంచి ఉంటుంది. ఈ సందర్భంగా మేడం గారితో ఉన్న అనుబంధాలను పంచుకుంటూ, అలాగే మేడం ఈ సర్వీస్ లోకి వచ్చి ఇందా సందీప్ చెప్పినప్పుడు మా కొలీగు 33 సంవత్సరాలు మనతో ఉన్నారు సార్. అంటే విత్ యువర్ పర్మిషన్ ఓకే. ఇక్కడ ఫస్ట్ మొదటగా మా రవిసాయి గారిని మాట్లాడవలసిందిగా మేడం గారి కోసం మీకున్న మేడంతో ఉన్న అటాచ్మెంట్ ఒక 2 ముక్కలు చెప్పవలసిందిగా కోరుచున్నాను. నన్ను మాత్రం కొడుకుగా చూసుకున్నారు. చాలా నాకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేవారు. చాలా సంతోషమైనది. రిటైర్ అయిపోవడం చాలా బాధకరం కానీ నిజంగా విషయంలో చాలా రిటైర్ అయిపోవడం
చాలా బాధకరంగా ఉంటాయి. నిజంగా ఎవరికి ఏ ఆఫీసులు కూడా ఇలా ఉండరు. కన్న తల్లి ఎలాగుంటారో అలా చూసుకున్నాను. నన్ను మాత్రం మిగతా అందరినీ ఎవరు చూసుకున్నారు, నన్ను మాత్రం భారీగా బాగా చూసుకున్నారు అన్ని విషయాల్లో కూడా. అది నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ విషయంలో. ఇరవై తర్వాత ఆయన శుభ్రంగా ఆయన ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా ఎల్డిఎం సార్ గారిని కూడా మా మేడం గారి కోసం మీకున్న అనుబంధం. అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి. యాక్చువల్గా ఇక చాలా మంది నేను ఇందాక త్వరగా వచ్చారు కాబట్టి చూశాను మేడం. అందరూ ఎంత ఆప్యాయత లేకపోతే, అనురాగం లేకపోతే వస్తారు. ఈ రోజుల్లో రిటైర్మెంట్ ఫంక్షన్స్ నేను బ్యాంక్లో వెళ్తుంటాను. ఏదో మొక్కుబడిగా వెళ్ళి తప్పదు కాబట్టి వెళ్ళి రావడం అనేది జరుగుతుంది. ఇంత జనాలు అంత ఇంత కలివిడిగా చేయడం అంటే మీరు వీళ్ళతో ఎంత మమేకమయ్యారు, వీళ్ళతో ఒక కుటుంబ సభ్యులుగా ఎలా ఉన్నారనేది తెలుస్తుంది. నేను కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశానండి. అనకాపల్లి జిల్లా స్టార్ట్ అయినప్పుడు మేడం కూడా అక్కడ పీడి, నేను ఎల్డిఎం, ఫస్ట్ ఎల్డిఎం. నేను ఏ రోజు కూడా నా దాకా రాకుండా మేడమే కంట్రోలర్స్తోని కోఆర్డినేటర్స్తోని మాట్లాడి, ఇక అవని పక్షంలో తమ్ముడు ఇది అవ్వలేదు, ఇది ఒక్కటే నువ్వు మాట్లాడమో ఉన్నాయి నేను చేస్తాను. నేను చేయవలసిన క్రమంలో కూడా మేడం చేయడం అంటే వాళ్ళు ఎంత ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఇందాక ఆయన చెప్పారు బిడ్డలా చూసుకున్నారని. అందరినీ కూడా మీ డిపార్ట్మెంటే కాకుండా యాక్చువల్గా నేను లైన్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా నాకు అతనికి చెప్పేస్తే ఫోన్ చేయకుండా వేరే డిపార్ట్మెంట్స్ అయినట్టు రూరల్ డిఆర్డీతో అనుబంధం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక మెసేజ్ పెట్టామా లేదా ఒక లెటర్ ఇచ్చామా కరెక్ట్గా చెప్పామా అన్నట్టు జరిగేది. మేడం అలా కాకుండా తన సొంత కుటుంబ సభ్యుల కింద భావించి ఎవరు చేస్తే ఉంది అని మేడమే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తో మాట్లాడి ఆ యొక్క జిల్లా టాప్ లో ఉండాలి, మనం తగ్గకూడదని దృఢనిశ్చయంతో చాలా చక్కగా నాకు మెండుగా ఉండి నా కార్యశ్రీ చేయడానికి కోరుకుంటాను మేడం. థ్యాంక్ యూ. నేను కూడా నేను మారడానికి నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరితోని నేను పీడీని నేను ఎందుకు నా అంటే నా జాబ్ లో అసైన్ చేస్తే సరిపోతుంది కాకుండా అందులో ఇన్వాల్వ్ అయ్యి మేడమే ఆ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఆ వర్క్ చేయించుకోవడం అనేది చాలా నచ్చింది మేడం. నేను మీ అంతకాలంగా మీ ఉన్నది నేర్చుకోవాలి అనుకుంటున్నాను, కొత్త ఇంప్లిమెంట్ చేస్తాను. ఎప్పుడు ఫస్ట్ మీలో నచ్చింది ఏంటంటే ఫస్ట్ వెల్ప్ గురించి మాట్లాడతాం. తమ్ముడు ఏం చేస్తున్నాం రియల్ ఆ మాట కొనుక్కుంటుంది పండు వచ్చేది వస్తాం. నాకు తెలిసి మీ స్టాఫ్ అలాగే మీరు పని చేయించుంటారు. అంటే యూనివర్సిటీ కూడా ఇచ్చారన్నమాట. మీరు ఇచ్చారు ఏంటంటే వాళ్ళు పని ఎలా జరగాలని చూసుకుని మమేకమైపోవడం అనేది మంచి హ్యాబిట్ మేడం. నిన్న మీరు కూడా అదే కలెక్టర్ గారు చెప్పారు. నిన్న కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అదృష్టం ఏంటంటే మండే నిన్న రావడం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరి సమక్షంలోని మేడం మెజిస్ట్రేట్ చేసి మీ దగ్గర నేను ఇంపోజ్ తీసుకోవాలి అని చెప్పారు స్టేజ్ మీద. రియల్ అది గర్వించదగిన విషయం అండి. థ్యాంక్ యూ. నేనైతే ఇది మీకు రిటైర్మెంట్ రాదు, మీరు ఇంకా ఏదో యాక్టివిటీ పెట్టుకోవాలి. రిటైర్మెంట్ అంటే 60-62 years కి గవర్నమెంట్ చేయాలి కాబట్టి చేస్తుంది. మీరు యూ కెన్ డూ వండర్స్. మీకు ఇంకా ఒక 20 years సర్వ్ చేసే శక్తి అన్ని ఉన్నాయి కాబట్టి బాగా వర్కింగ్ కాబట్టి మీరు కూడా నేను రిటైర్ అయ్యానని మనసులోకి తీసేయండి. నేనైతే ప్రూఫ్ ర్యాంక్ వచ్చాను కానీ రిటైర్మెంట్ ఫంక్షన్ చేసి మీరు రిటైర్ అయిపోయారని చెప్పడం నా ఉద్దేశం కాదు. దిస్ ఈస్ ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఇంకా మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా మీరు ఆరోగ్యంతో మాలాంటి వారికి ఎంతకో స్ఫూర్తిగా మా అందరికి దిశ నిర్దేశం చేస్తూ మాకు గైడెన్స్ ఇస్తూ మీరు రిటైర్ అయ్యారని మా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండకుండా ఏదైనా డౌట్స్ వస్తే ఫోన్ చేస్తారండి, అది కూడా మాకు హెల్ప్ చేస్తారని మాతో టచ్ లో ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా రైతు నమస్కారాలు తెలియజేస్తాను. పదవీ విరమణ అంటే మా మేడం గారు పదవీ విరమణ అనే పదం కూడా మాకు రావట్లేదు. యాక్చువల్గా మా గుర్తు నుంచి నాకు మేడం గారు పరిచయం అయితే ముఖ్యంగా మేము నాకు అనకాపల్లిలో అనకాపల్లిలో 2019లో
నేను 7లో జాయిన్ 2009లో జాయిన్ అయ్యానండి సిఓగా. అలాగే అనకాపల్లిలో సిఓగా చేస్తున్నప్పుడు మాకు రే ప్రోగ్రామ్ అనేది ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రోగ్రామ్ సంబంధించి స్పెషల్ ఆఫీసర్ గారు వస్తున్నారనేది మాకు తెలిసింది. అంటే ఎవరనేది మేము అప్పుడు నాకు మేడం గారు పరిచయం లేదు. మేడం గారు ఆ రోజు స్పెషల్ ఆఫీసర్ గారు రావడం జరిగింది అనకాపల్లికి. అయితే మేమేమనుకున్నామంటే స్పెషల్ ఆఫీసర్ గా వస్తారు, వచ్చిన వాళ్ళు మేము ఫీల్డ్లోకి వెళ్ళి చూసిన తర్వాత డీటెయిల్స్ అనేది తీసుకొని స్పెషల్ ఆఫీసర్ ఏంటంటే వాళ్ళ ప్రోగ్రామ్ సంబంధించి ఆఫీస్లో ప్రోగ్రామ్ పెట్టి వెళ్ళిపోతారు. కానీ మేడం గారు అయితే మాత్రం మేము వాళ్ళు ఏం చెప్తారో చూస్తున్నాము, కానీ అమ్మ పదండి ఫీల్డ్కి అన్నారు. స్పెషల్ ఆఫీసర్ వచ్చినా కూడా ఫీల్డ్కి కూడా వెళ్తారా అనేది అయితే మాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ రోజు అనిపించి ఫీల్డ్ అది కూడా ఏంటంటే శ్రీరామ్ నగర్ అని స్లమ్ ఏరియా, ఆ స్లమ్ ఏరియాకి వెళ్ళడం జరిగింది. మాతో పాటు స్పెషల్ ఆఫీసర్గా మేడం కూడా మొత్తం స్లమ్ అంతా తిరిగి ఆ ఏరియాకి సంబంధించి రాజీవ్ ఆవాస్ యోజనకి సంబంధించిన మెంబర్స్ అందరితో పలకరించి వాళ్ళతో మాట్లాడటం, అలాగే వాళ్ళందరినీ కూడా మీటింగ్ లో ఎవరెవరికి అసలు ఈ అవసరం ఉంది ప్రాజెక్ట్ అనేది ఆవిడ మాట్లాడే విధానం ఇవన్నీ కూడా మేము ఆ రోజు అర్థం చేయడం జరిగిందండి. నేను మేడం చాలా డైనమిక్ గా మాట్లాడుతున్నారు, అలాగే ఫీల్డ్ లో కూడా ఎంత బాగా తిరిగి ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఈ ప్రాజెక్ట్ కి అసలు సూటబుల్ పర్సన్ మాకు పంపించారంటే ఆ రోజు మేము అందరం కూడా అర్థం సీఓస్ అందరం కూడా. అయితే స్పెషల్ ఆఫీసర్ గా ఫీల్డ్ ఎంత బాగా జరుగుతున్నారనేది నేను ఆ రోజు చూశానండి. చూసి మేడంతో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని నాకు అనిపించింది ఆ రోజు. అప్పటికి ఆ రోజు మాకు టీపీఆర్ఓ గారు రజనీ మేడం గారు ఉండేవారు. ఆ మేడం గారిని అప్పుడు అడిగామండి మేము మేడం గురించి. అడిగితే మేడం కోరిక కాబట్టి ఆవిడ చెప్పారు, మేడం ఇక్కడ కాదు ముందు ఈస్ట్ గోదావరి పనిచేశారు, చాలా బాగా వర్క్ చేస్తారు, అలాగే స్టాఫ్ అందరినీ కూడా చాలా బాగా మమైపు అయిపోతారు ఆవిడ అనేది ఆ మేడం గారి కోరిక కాబట్టి మేడం గారి గురించి మాకు అన్నీ చెప్పడం జరిగిందండి. ఆ రోజు నేను ఇలాంటి మేడం దగ్గర మనం పనిచేయాలనేది అయితే నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను. తర్వాత మళ్ళీ నేను పనిచేసే క్రమంలో నేను సీఎం కావడం, అదేవిధంగా నేను ఈస్ట్ గోదావరి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం జరిగింది. నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన తర్వాత తుల్లో చేయడం జరిగింది. తులి తర్వాత కాకినాడలో కూడా నేను సీఎంగా వర్క్ చేశాను. కాకినాడలో సీఎంగా వర్క్ చేసినప్పుడు అక్కడ కూడా మేడం గతంలో చేశారు కాబట్టి అక్కడ టీపీఆర్గా పనిచేశారు. ఆ ఫీల్డ్లో కూడా నేను వెళ్తుండేదాన్ని. సీఎంగా వెళ్తున్నప్పుడు ఎస్ఎల్ఎఫ్ మీటింగ్కి నెక్స్ట్ అక్కడ ఓబీ అందరూ కూడా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అందరూ కూడా ఆ రోజు నాకు వాళ్ళు చెప్పారు, మా సరోజ మేడం గారు మీ ఏరియాలో ఉన్నారంటే, అంటే నేను అనకాపల్లి నుంచి వచ్చిన సంగతి తెలిసి కాబట్టి అందరూ కూడా మేడం గారు మీ జిల్లాలో ఉన్నారంటే అడిగారు. అంత పరిచయం మీకు అంటే ఇదేంటంటే బాబు బండి వేసుకొని వచ్చారు మా దగ్గరికి, వెంటనే ఎవరికి కూడా ఏ సమాధానం చెప్పాలో సమాధానం చెప్పేసి ఒక్కరికి చూపించి మీరు ఎవరో అని చెప్పేసరికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. అంత బాగా ఫీల్డ్లో తిరిగే ఆఫీసర్ అయితే మాత్రం మేడం చూశాను నేను. ఈస్ట్ గోదావరిలో 4 మాకు కాకినాడలో మొత్తం 4 ఎస్ఎల్ఎఫ్ ఉండేవండి. 4 ఎస్ఎల్ఎఫ్ నుంచి కూడా నాకు మేడం గారి గురించి చాలా బాగా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ అక్కడ ఉన్నటువంటి ఓబీలు కానీ అందరూ కూడా మేడం గారి గురించి చెప్తే నేను చాలా బాగా వర్క్ చేసే మేడం డైనమిక్ మేడం అనేది మాత్రం నేను అప్పుడు డిసైడ్ అయ్యాను. అలాగే తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది, అనకాపల్లి జిల్లాకు వచ్చాను. అనకాపల్లి జిల్లాలో నేను వచ్చిన సీఎంగా జాయిన్ అయిన తర్వాత మాకు ప్రాజెక్ట్ డైరెక్టర్గా మేడం గారి దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. తర్వాత నేను మున్సిపల్ కమిషనర్ గా మున్సిపల్ కమిషనర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము ఎల్ఎంసీ మున్సిపల్ కమిషనర్ గారికి. నేను లోపలికి వచ్చిన తర్వాత సీఎంగా జాయిన్ అయ్యాను, మేడం గారి దగ్గర పనిచేయడం జరిగింది. అలాగే నేను గతంలో అనుకున్న విధంగా నేను మేడం దగ్గర జాయిన్ అయ్యాను కాబట్టి ఆవిడ చేస్తున్న పని విధానంగా ఏదైనా కూడా అన్ని నేను నేర్చుకోగలిగాను. ఈరోజు ఈ స్థాయిలో ఉండి ఫీల్డ్లో చాలా ఎక్కువగా మనం తిరగడం కానీ లేదంటే కింద పనిచేసిన వాళ్ళకి అందరికీ కూడా మనం చెప్పే విధానంగా అన్ని కూడా నేను మేడం గారిని ఆదర్శంగా తీసుకుంటాను. కాబట్టి చాలా వరకు నేను చాలా విషయాలు మేడం గారి దగ్గర నేర్చుకున్నవే.
ఈ రోజు పదవి విరమణ చెందుతున్నారంటే మాకు అయితే చాలా మేము ఈ పదవి విరమణ అయిన తర్వాత మేడం గారు కూడా ఆరోగ్యాలతో ముందుకు వెళ్తూ మమ్మల్ని అందరినీ కూడా కనిపించాలి మేడం, మీరు మమ్మల్ని మర్చిపోకూడదు. అలాగే నాకు ఎటువంటి సలహాలు కావాలన్నా కూడా మేము మిమ్మల్ని అడగడం జరుగుతున్నాం. థ్యాంక్ యూ. ఎర్మంచిలి కమిషనర్ సార్ని మా మేడం గారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మేడం గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది కంపల్సరీ ఉంటుంది. కానీ సరోజిని మేడం గారు చాలా యంగ్ ఏజ్లోనే రిటైర్మెంట్ అవ్వడానికి మేడం గారిని చూస్తే పాత తను యాక్టర్ జయలలిత గారి లాగా యంగ్ లాగా కనిపిస్తారు. మేము అసలు అనుకోలేదు మేడం గారు రిటైర్ అవుతామన్నారు అన్నది అసలు షాకింగ్ నాకు. నేను ఒక వారం ముందు నిర్మాణ సిబ్బంది చెప్తే అసలు నేను షాక్ అయ్యాను. మేడం ఏంటి ఇంకా ఇంత యంగ్గా ఉన్నారు, ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీటింగ్ జరిగినా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, ఇంకొక 2 years అయినా ఉంటారని అనుకున్నాను. మేడం గారి పదవి విరమణ అనంతరం జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఇన్నాళ్ళైతే కంప్లీట్ గా ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు, మరొక పక్క కుటుంబ బాధ్యతలు రెండు పడవల ప్రయాణం చేస్తూ ఎన్నాళ్ళు సాగినటువంటి జీవితం ఇప్పుడు కంప్లీట్ గా పూర్తిగా ఫ్యామిలీకే అంకితం అయ్యేటటువంటి సమయం వచ్చింది. కాబట్టి మేడం గారి రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేదిక ఇచ్చిన గౌరవ పీడి గారు సరోజిని మేడం ముఖ్యంగా నమస్కారం తెలియజేస్తున్నాను మేడం. అలాగే సార్స్కి, అలాగే ఎమ్మెల్సీ కమిషనర్ గారికి, నా తోటి కొలీగ్స్ అందరికీ కూడా నమస్కారం అండి. ముందుగా నేను 99లో నేను ఈ జాబ్కి వచ్చాను యాజ్ ఏ టైపిస్ట్గా. మేము ఈ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్కి వచ్చేటప్పుడు మేడంని అడిగాం, మేడం ఎలా ఉంటుంది ఇందులో ఎక్స్పీరియన్స్, నేను చేయగలను, మాకు మేము చేసే ప్రొఫెషన్కి మేము ఇప్పుడు వచ్చే ప్రొఫెషన్కి క్వైట్ ఆపోజిట్ కదా అంటే మేడం చెప్పారు, చెయ్యండి ఇది మంచిది, పేదవాళ్ళకి హెల్ప్ చేస్తారు, ఆ బ్లెస్సింగ్స్ మీ ఫ్యామిలీస్కి వస్తాయి, పేదవాళ్ళకి హెల్ప్ చేసే ఈ ఉద్యోగంలో మీరు డెడికేటెడ్గా పనిచేయాలి అని చెప్పి మంచి సజెషన్ ఇచ్చారు. ఆ ధైర్యంతో మేమందరం కూడా ఈ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్లోకి రావడం జరిగింది. అయితే మేడంతో అంటే అంత పరిచయం లేకపోయినా, అంటే మేడంతో నాకు పరిచయం ఉంది కానీ మేడం దగ్గర నేను ఎప్పుడు చేయలేదు. ఈ 3 monthsలోని మేడంని నేను దగ్గరగా చూశాను. నిజంగా మీరు ఇన్ని సంవత్సరాలు మేడంతో చేసినందుకు భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప వరం అనుకుంటాను. ఎందుకంటే ఒక ఆఫీసర్ ఫీల్డ్ లెవెల్లో మన తోటి కింద ఉద్యోగస్తులతో పాటు మేడం కూడా వచ్చి ఫీల్డ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఎలా సార్ట్ అవుట్ చేయాలి, వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి మనకి ఎంత అంటే ఒక ఆఫీసర్ మన దగ్గరకు వచ్చి నేను నిజంగా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే వెల్లంపేట స్లమ్ అండి. ఆ స్లమ్కి సంబంధించి మేడం రాగానే జాయినింగ్ రోజు వెల్లంపేట స్లమ్ కమిషనర్ గారు విజిట్ చేయడం, మేడం రావడం జరిగింది. నాకు ఎంత హెల్ప్ చేశానంటే ఈవెన్ కెనరా బ్యాంక్ లో మేడము నాతో పాటు 3-4 hours వెయిట్ చేసి అక్కడ ఆయన మేడం ఏదైతే అడిగారో అది ఇచ్చినంత వరకు కూడా మేడం అక్కడే కూర్చున్నారు. ఇట్లాంటి ఆఫీసర్స్ కూడా ఉంటారని నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఇటువంటి ఆఫీసర్స్ చేస్తే మనకి ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుందంటే వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాల్సింది ఉంది మేడం. ఇంకా నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి. మరి ఈ 3 నెలలే మాకు భగవంతుడు అదృష్టం ఇచ్చారు. మీరు ఇంకో సంవత్సరం ఉంటే
మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అవకాశం లేదు. మరి ప్రతి ఉద్యోగస్తులకి కూడా మరి ఒక రిటైర్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యంతో ఇన్ ఫ్యూచర్ లో మీరు మంచి పేదవాళ్ళందరికీ సాయం చేయాలని మీ యొక్క థాట్ ని ఇంకా దేవుడు అభివృద్ధి పరిచి అనేక మందికి సహాయం చేసేలాగా మేము నిలబెడతామని కోరుకుంటూ సెలవు. డిప్యూటీ గారు కూడా మాట్లాడవలసిందిగా మా మేడం గారిని ఉద్దేశించి కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి మా మాతృమూర్తి, ఎందుకంటే నాకు తల్లిలా చూసుకున్నారు, అందుకే మాతృమూర్తి మా మేడం గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి నా తోటి మెప్మా యూసీడీ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేడం గారితో మా జర్నీ 2014 నుంచి స్టార్ట్ అయింది. అంటే మేము అంతకు ముందు 2004లో జాయిన్ అయినా 10 years పాటు పద్మాకైతేనేమి నేను కూడా రెవెన్యూ సెక్షన్ లోనే చేస్తున్నాం సర్వీస్ అంతా. అయితే ఈ యూసీడీలో అడుగు పెట్టే ముందు మేడం గారి సూచనలు అయితే తీసుకోవడం జరిగింది. పేరుకి మేడం గారు అనకాపల్లి జిల్లాలో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చేస్తున్నారు. అంతకు ముందంతా కూడా మన యూసీడీలోనే చేశారు సర్వీస్ అంతా కూడా. మా అందరికీ మంచి మంచి సూచనలు ఇస్తూ ముందుకు ఇలా నడవాలి, ఇలా పని చేసుకోవాలని ఇప్పుడు మార్గనిర్దేశం చేస్తూ ఉండేవారు మా మేడం గారు. ఆవిడ అడుగు జాడలను నడుస్తూ ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్ గా పని చేస్తూనే ఉన్నాము. అయితే మేడం గారు విశాఖపట్నం జిల్లా అయినా సరే అనకాపల్లి జిల్లాని అడాప్ట్ చేసుకున్నట్టు ఫీల్ అవుతారు ఇప్పుడు కూడా. అరే నాన్న ఎప్పుడు టాప్ లో ఉన్నారు అనకాపల్లి, నేను అనకాపల్లి యూసీడీ అయినా సరే మెప్మాలాగే ట్రీట్ చేసి మేడం గారు కూడా ఇక పలాంటి తప్పు ఉంది, మీరు ఎప్పుడు ముందుండాలి. ఫస్ట్ అనకాపల్లి వెళ్ళగానే ఎవరైనా సరే అనకాపల్లి సర్వీస్ చేయడానికి ఫస్ట్ భయపడతారు. అంటే ఐ మీన్ జీవీఎంసీ లెవెల్లో యూసీడీలో భయపడతారు. అలాంటిది నీకు ఎందుకురా నువ్వు చేయగలవు అనే ధైర్యాన్ని నింపి నన్ను పంపించారు. ఈ రోజు ఎలమంచిని నర్సీపట్నం ఎలా పరిగెడుతున్నాయో అదే విధంగా జీవీఎంసీలో అనకాపల్లి కూడా కాపులను ప్రతి విషయంలో ఏ పనులు సరే కాపులను అదే విధంగా ఇప్పుడు మేడం గారి గైడెన్స్ లో నడిపిస్తున్నారు. ఇంకా నిజంగా మాకు శాలలో ఉండి మా ముందు మా వెనకతను నడిపిస్తున్నది మేడం గారే. దానికి మా మెప్మాన్ యూసీడీ స్టాఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేడం మీకు మంచి పేరు తీసుకొస్తాం. అదే విధంగా మీరు ఇన్ సర్వీస్ ఇప్పుడు సర్వీస్ అయిపోయినా సరే ఇప్పుడు మీ సూచనల మీద మీతో ఎప్పుడు కాంటాక్ట్ లో ఉంటాం. మీరు మాకు సలహాలు ఇస్తూ మమ్మల్ని మీ బిడ్డలా ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఈ పదవి విరమణ తర్వాత కూడా మీ పదవి విరమణ కాలం బాగా జరగాలని సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కూడా ధన్యవాదాలు సార్. ఎందుకంటే యూసీడీలో కానీ మెప్పాలో కానీ సర్వీస్ చేయాలంటే మెయిన్ ఇంట్లో వాళ్ళు భార్య భర్త కోఆర్డినేషన్ ఉండాలి. ఫ్రీగా ఎవరు భర్త పని చేస్తే భార్య ఫ్రీగా వదిలి పని చేసుకునేటట్టు చూడాలి. అదే విధంగా భార్య అయితే భార్య. ఆ అవకాశం మీరు ఇచ్చారు కాబట్టి మేడం గారు సర్వీస్ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కోఆర్డినేషన్ కానీ మీరు మీద మీ పదవి ఉన్న తర్వాత జీవితాంతం కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని తెలియజేసుకుంటున్నాను. కొంచెం సమయభావం కొంచెం తక్కువగా ఉంది. యలమంచి నుంచి ఒకటి వచ్చి మాట్లాడవలసిన కోరుతున్నాం మేడం. నా పేరు వాసంతి, యలమంచి డిఓగా వర్క్ చేస్తున్నాను. ముందుగా మేడం గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. మేడం గారు నాకు కొంచెం మాట్లాడడం రాదు, ఏమైనా తప్పులు మాట్లాడితే ముందుగానే క్షమించండి మేడం. మేడం గారితో అందరికీ మన మెప్మా వాళ్ళందరికీ కూడా 2019లోనే జర్నీ స్టార్ట్ అయింది. మాకు కూడా 2019లోనే స్టార్ట్ అయింది. ఎలాగంటే మేడం గారి కన్నా ముందు పీడీ గారు ట్రాన్స్ఫర్ అవ్వడానికి మేడం గారు రావడానికి మినిమం ఒక 9-10 months గ్యాప్ ఉంది. ఆ 9-10 months కూడా మేము శాలరీస్ లేక చాలా ఇబ్బంది పడ్డాము. ఆ మేడం వచ్చిన 1 month లో మాకు ఒక్కసారిగా 9 months అవుతుంది, ఒక్కసారిగా వచ్చింది. అప్పుడు స్టార్ట్ అయింది. మేడంతో నేను హార్ట్ టచ్ అయ్యాను. మేడం ఎలా అంటే 2022లో మ్యారేజ్ అయింది. నా హ్యాపీనెస్ లో పాల్గొన్నారు. 2023లో నాకు హెల్త్ బాగోక ఆపరేషన్ అయింది. నా సాడ్నెస్ లో కూడా పాల్గొన్నారు. నేను 2024 జనవరి 1 మా ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పి తర్వాత ఇంకెవరికి చెప్పకుండా డైరెక్ట్ గా వచ్చి న్యూ ఇయర్ విష్ చెప్పి మేడం నేను ఇలా ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పేసి మేడంకి మళ్ళీ ఫస్ట్ చెప్పాను ఆఫీస్కి వచ్చి.
ఎందుకంటే నేను మేడంని మా అమ్మలాగే ఫీల్ అయ్యి అప్పుడు వచ్చి మేడంకే చెప్పాను. ఆ తర్వాత మెల్లమెల్లగా మిగతా స్టాఫ్ చెప్పాను. మేడం రిటైర్మెంట్ అవుతున్నారంటే కొంచెం కష్టంగా ఉంది. మాటలు కూడా వస్తున్నాయి కదా మేడం. ముందు ముందు మీ సహకారం మాకు చాలా కావాలి మేడం. మీ అందరిలో వర్క్ చేయడం అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేడం. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, తర్వాత మా పొజిషన్ ఎలా ఉంటుంది, అసలు మేము పని చేయగలమా లేదా అనేది కూడా కొంచెం డౌట్ గా ఉంది. మీరు మాకు చెప్పేవాళ్ళు అలా కాదమ్మా, ఇలా చేయండి అలా చేయండి, ఏ టైంలో ఉండేది కాదు మాకు. మీరు చెప్పే దాన్ని బట్టి మేము ఫాలో అయ్యి చేయడం వల్ల మాకు కూడా వర్క్ ఇంకా కొంచెం బాగా వచ్చింది మేడం. నిజంగా దానికి చాలా థ్యాంక్ యూ మేడం. మేడం రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు రాను అని మాకు మాట్లాడకుండా ఉండకండి, ఖాళీ చూసుకొని మాకు మాట్లాడండి మేడం. ఈ పదవి విరిగిన తర్వాత మీ లైఫ్ చాలా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటాను మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా భయంగా ఉంది, క్షమించండి. మా మేడం గారు ప్రోగ్రామ్ కి మేడం గారు చిన్నబాళ్ళు గారు వాళ్ళ మనమగరాలు గారు ఈ కార్యక్రమం చేసి వెళ్ళారు. సరోజిని గారు ఎలా ఉంటుందా అని వీక్షించడానికి వచ్చినందుకు చాలా సంతోషం మేడం. అది మేడం సార్ నాకు గొప్ప దృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మేడం రిటైర్ అయినా సరే మాతో యమమంచుల్ని మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటూ మమ్మల్ని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నేను నర్సీపట్నం యూఎస్బీలో హ్యాపీగా వర్క్ చేస్తున్నానండి. మేడం గారి గురించి చెప్పాలంటే నా విషయంలో మాత్రం మేడం గారు మా అమ్మ. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మా సరోజిని మేడం గారు నా తల్లి కన్నా ముందు నా తల్లి. ఎందుకంటే నా యొక్క అంటే నేను పడే వేదనలో అంటే నేను పడే కష్టాల్లో బాధల్లో మేడం గారు నాకు పూర్తిగా ఒక కుటుంబంలో ఉన్న తల్లి ఏ రకంగా పిల్లల్ని సంరక్షిస్తారో ఆ రకంగా నాకు మా మేడం గారు ధైర్యం ఇచ్చారు. ధైర్యంతో పాటు నా పిల్లల విషయంలో కానివ్వండి, నా తల్లికి బాధైనప్పుడు కానివ్వండి, నా కుటుంబాన్ని కూడా ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఒక పీడీ స్థాయిలో ఒక ఆర్పీకి పీడీ ఫోన్ చేశారంటే మాత్రం అది చాలా అదృష్టం అండి. అదృష్టంతో కూడిన భావంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే పీడీ గారు ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఫస్ట్ ఎవరైనా సరే అధికారులు ఫోన్ చేసినప్పుడు ఏమా అంటే అంత ఫ్యామిలీ దగ్గరగా మాట్లాడు, ఏదంటే వర్క్ విషయంగా మాట్లాడు తప్ప నా విషయంలో వచ్చేసరికి ముందు మీ ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ గురించి అమ్మ ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి మాట్లాడుతూ ముందు అవన్నీ మాట్లాడిన తర్వాత అప్పుడు వర్క్ విషయంలో మేము మాట్లాడుతున్నారండి. ఎప్పుడు కూడా సొంత పెళ్లి కన్నా నాకు చాలా ఇదిగా ఉన్నారు మేడం గారు. నేనైతే మాత్రం అంటే మీకు ఎలా ఉంటుంది అంటే మేడం గారు నాకు మాత్రం ఆ సన్నిహితం అనేది ఆ భావన అనేది మాత్రం నాకు తెలుసు, మేడం గారు తెలుసు. మేడం నేను ఫోన్ చేస్తుంటాను, కష్టంగా మీరు బాగున్నారు మేడం. నా యొక్క ఇది మేడం గారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి, అలాగే చిన్న మేడం గారు సరైన మేడం గారు కూడా ఎప్పుడు మేము తలుచుకుంటుంటామండి. మీ ఫ్యామిలీ కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటానండి. ఆ భగవంతుడు మీకు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా నర్సీపట్నం ఈఎస్పీ తరఫున మా హెప్ప తరఫున కోరి ప్రారంభిస్తున్నాను. ప్రసాద్ డిఆర్టీగా ఓఎన్టీసీ ప్రోగ్రామ్ మీద జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజున నేను మేడం గారితో మాట్లాడాను. అయితే మేడం గారు నాకు ఆ రోజు నేను ఏజ్ ఎక్కువ రిజెక్ట్ చేస్తున్నారు, నేను మాట్లాడతాను అన్నారు. నన్ను మళ్ళీ కన్సల్ట్ చేసి పైన అధికారులతో మాట్లాడి నన్ను తీసుకునేలాగా చేసినందుకు మేడం గారికి నేను ఒక హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మేడం గారు అంటే కోపంలో తల్లి మమ్మల్ని చాలాసార్లు మందలిస్తూ ఉన్నారు. దాన్ని మనం చాలా అచీవ్ పాయింట్గా తీసుకోవాలి. అంటే మనం మంచి మార్గంలో వెళ్ళడానికి నేనేమో ప్రాబ్లం చేస్తున్నావా అని నేను రెక్టిఫై చేసుకుని ఈ రోజు అనకాపల్లి ఓఎన్టీసీ ప్రోగ్రామ్ లో స్టేట్ లో సెకండ్ ప్లేస్ లో ప్రతి శాతంలో కూడా దానికి కారణం మనం యాక్చువల్ గా
అధికారి అనే వాళ్ళు ఒక ఉన్నత హోదా కలిగినటువంటి వాళ్ళు గ్రౌండ్ స్థాయిలో చూడరు, ఎప్పుడు కూడా ఆర్డర్ని పాస్ చేస్తారు, అది ఆలోచించరు. కానీ ఇక్కడ కుటుంబ సభ్యులతో ఎలా అయితే ఉండాలో, అంటే కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది కలిగినా లేదంటే ఏదైనా సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించే మార్గాన్ని లోతుల్లో చూసి ఆ స్థాయికి దిగి మేడం చెప్పే విధానం చాలా బాగుంది. కానీ ఎప్పుడు కూడా మేడం అధికారిని అనే అహంకారంతో ఎప్పుడు మాట్లాడలేదు. విజయ స్థాయిలో అంటే తన యొక్క కుటుంబ సభ్యులను ఏ విధంగా ట్రీట్ చేస్తారో అదే విధంగా ట్రీట్ చేసి అక్కడున్న లోపాలను మాకు గురించి ఇలా చెయ్యండి అని ఎప్పుడు మమ్మల్ని ప్రోత్సహించి ఒక దిశానిర్దేశం చేసేవారు తప్ప మమ్మల్ని ఎప్పుడూ కూడా వేరే ఉద్దేశంతో మాట్లాడడం అనేది జరగలేదు. కనుక ఈ రోజున అనకాపల్లి ఇదే కాదండి, ఏ ప్రోగ్రాం చేసినా మేడం ఒకటే చెప్తారు ఏంటంటే అనకాపల్లి అనేది టాప్ లో ఉండాలి స్టేట్ లో. మేడం అదే చెప్తారు ఏం చేసినా సరే. అందువల్ల నేను మేడం గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇతర జిల్లాల పీడీలు అందరూ కూడా వాళ్ళ డిఆర్పీని అసలు అనకాపల్లిలో ఏ విధంగా బిజినెస్ చేస్తున్నారు అని చెప్పిన కాల్ చేసేంత స్థాయికి నన్ను నిలబెట్టానంటే ఒక్క మీ మేడం వల్ల జరిగింది. సో దానికి నేను మేడంకి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. డిఎల్ఎఫ్ నుంచి ఎల్మంచిలి మా డిఎల్ఎఫ్ పార్టీ కుమార్. నేను 2007 నుంచి కూడా ఈ మెహ్మాలో చేశాను. చాలా మంది పీడీలు వచ్చారు వెళ్ళారు, ప్రవీణ మేడం, మిల్టన్ సారు, వాణి మేడం, వీళ్ళందరూ కూడా. కానీ అందరూ ఒక ఎత్తు అయితే మన సరోజిని మేడం గారు, మా పీడీ మేడం గారు, మన పీడీ గారు అదొక ఇది. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దేవుడు ఇచ్చిన వరం అండి మేమందరూ. అలాగే సార్ కూడా మేడం దేవుడు ఇచ్చిన వరం. ఇలాంటి వాళ్ళు ఎవరో కానీ 100కి ఒక్కరే మాత్రమే ఉంటారు. ఆ ఒక్కరిలో ఒక్కరు మనం పీడీ మేడం, సరోజిని మేడం. ఎందుకంటే ఆర్పీని కింద స్థాయి నుంచి వచ్చిన ఆర్పీని కూడా మేడం గారు పక్కన కూర్చోబెట్టి మేడం గారు తెచ్చుకున్న పదార్థం కూడా అందరి దగ్గర కూర్చొని టేస్ట్ చూడండి మన దగ్గర పెట్టిన మేడం ఒక్కడైనా. ఎందుకంటే చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కొంచెం అదొక రకంగా ఉంటారు. కానీ మేడం గారు ఎప్పుడు కూడా అందరినీ కూడా సమాన భావంతో, సమాన దృక్పథంతో, సమాన మనస్తత్వంతో అందరినీ కూడా కలిసికట్టుగా చూసుకున్న ఒక ఏకైక వ్యక్తి మన పీడీ మేడం గారు. కానీ కాకపోతే ఏంటంటే మా అదృష్టం మేడం గారు మా దగ్గర చేయడం, దురదృష్టం ఏంటంటే మమ్మల్ని అందరినీ ఏడ్పిస్తూ ఇక్కడ మెత్తాలు వేరే దగ్గర ఉంటే మాకు ఇలా ఏడుపు రాకపోలేమో, పీడీ మేడం గారు ఎక్కడ రిటైర్ అయ్యారు అని అనుకునేవాళ్ళం. కాకపోతే ఏంటో మా దురదృష్టం అదృష్టం కూడా మీరే మేడం. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కూడా మా వారికి రేడియేషన్ కిమ్మో ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉంటే మేడం గారు మా ఇంటికి వచ్చి, అనకాపల్లి మా ఇంటికి వచ్చి, మా ఇంట్లో మా వారు ఉంటుండగా కూడా నాకు ప్రేయర్ చేశారు. కాకపోతే స్వామి ఆ దేవుడు కరుణించలేదు. రీసెంట్గా జనవరిలో చనిపోయారు. అయినా సరే మేడం నాకు పూర్తిగా ధైర్యం ఇచ్చారు. ఏదైనా సరే మేడం గారు మీరు ఎక్కడున్నా సరే మీ ఆశీస్సులు మా అందరికీ కావాలి మేడం. అలాగే కదా మా మేడం గారిని రిటైర్ అయ్యాక కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు ఫోన్ చేసినా సరే మేడం గారు హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉంటారు, ఉంచుతారు. ఆటలే అనుకోండి, ఎందుకంటే మా మేడం గారు మా దగ్గర ఎక్కువ పనిచేశారు, మీ దగ్గర ఎక్కువ ఉంటారు కాబట్టి మా దగ్గర ఎక్కువ రోజంతా మా దగ్గర ఉన్నారు, నైట్ టైం మీ దగ్గర ఉన్నారు కాబట్టి చేసాం మేడం గారితో. మేడం గారు పాజిటివ్ అని ఎప్పుడు మమ్మల్ని చూడలేదు. పాపతో ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తాం, ఆ టైం కానీ పాపని వచ్చి కూడా చేపని ఆ చేప వేసుకుని ముగ్గురు వెళ్ళి ఫోన్ చేసేవాళ్ళు. అలాగే స్నాక్స్ తీసుకున్నప్పుడు పాపతో ఉన్నప్పుడు కేజీకి ఎంత వస్తాం కాదు మా స్నాక్స్ మాకు పెట్టి మేడం గారు తీసుకునేవాళ్ళు. తర్వాత మేము మర్చిపోయిన 6 సంవత్సరాలు ఇంకొక 2 సంవత్సరాలు ఉంటే బాగుంది అని నాకు అయితే అనిపిస్తుంది. ఇది వెనక గురించి చెప్పాలంటే ఇప్పుడు చెప్పలేను. సారీ.
అత్తయ్య గారు మా మామయ్య గారు చూస్తే కొంచెం మాట్లాడాలని వస్తుంది. మా అమ్మ అందరూ అమ్మ అంటారు, నేను మాత్రం అత్తయ్యే అంటారు. నిజంగా నాకు అత్తపోలేదు. ఇక్కడ మాత్రం ఆ లెవెల్లోని నాకు వర్క్ నేర్పించడం కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నాకు ఫస్ట్ నాకు మ్యారేజ్ సెట్ అయింది అని అంటే ఫస్ట్ ఆవిడకి చెప్పాను, మేడం గారు నాకు ఇలా మ్యారేజ్ సెట్ అయింది అని అంటే ఫస్ట్ ఆవిడ బాగా హ్యాపీ ఫీల్. తర్వాత సార్కి చెప్పారు, సార్ కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ మేడం అని నా ఇట్లయితే రావట్లేదు, మా అత్తయ్య మా మామయ్య గారు. నాకు మా అత్తయ్య గారు మామయ్య గారు ఎంతో వాళ్ళకన్నా ముందు ఈవిడే. సో నాకు రావట్లేదు నిజంగా మాట్లాడడం, నాకు రాదు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మా పీడి మేడంతో అనుబంధం అంటే నాకు 2012 నుంచి. నేను 2012లో జీవీఎంసీలో ఆర్వైకేలో జాయిన్ అయ్యాను. ఆర్వైకేలో ఏడిఎంసీగా జాయిన్ అయ్యాను. ఏడిఎంసీగా జాయిన్ అయినప్పుడు మేడం గారు రేసన్లో చేసేవారు. రేసన్లో పీవేతం చేసేవారు. రాజీవ్ ఆవాసంలో పీవేతం చేసేవారు. సో మేడం గారి రూమ్లోనే నేను వర్క్ చేసేవాడిని. సో నేను జాయిన్ అయినప్పుడు బాగా సైలెంట్, ఒక మాట మాట్లాడేవాడిని కాదు. అంతా ఇంట్రోవర్టే కానీ అస్సలు ఎక్స్ట్రోవర్ట్ కాదు. అస్సలు మాట్లాడేవాడిని కాదు. స్టేజ్ ఒక మాట మాట్లాడేవాడిని కాదు. అసలు ఎవరితో కలిసేవాడిని కాదు. సో మేడం గారు రోజు ఏమైనా డౌట్ ఉన్నాయని అడిగినా పక్కన కూర్చోబెట్టుకొని చెప్పి ఇవాళ ఇలా నుంచొని మాట్లాడగలుగుతున్నానంటే అది మేడం గారి యొక్క ట్రైనింగ్. తర్వాత 2019 తర్వాత నేను జీవీఎంసీలో 2019లో అనకాపల్లికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అనకాపల్లి ట్రాన్స్ఫర్ అవుతున్న సమయంలో కొన్ని ఫస్ట్ అయితే నేను జీవీఎంసీలో ఉండాలనుకున్నా, అనకాపల్లికి రావాలనుకోలేదు. సో అంతకుముందు జీవీఎంసీకి ఒకసారి ట్రాన్స్ఫర్ ఇచ్చినా కానీ అనకాపల్లి రావడానికి నేను ఇష్టపడలేదు. ఒకసారి జీవీఎంసీకి ఇస్తే జీవీఎంసీలో ఆపుకున్నాను, జీవీఎంసీలో ఉన్నాను. 2019లో తప్పని పరిస్థితులు సర్కమ్స్టాన్సెస్ అలా వచ్చి నేనే అనకాపల్లి వెళ్తానని అంతేగాని అడిగాను జీవీఎంసీలో రిలీవ్ చేస్తావో చేయడానికి సిచ్యువేషన్. అప్పుడు మేడం గారు జీవీఎంసీలో పీవేతం ఉన్నారు. మేడం ఫోన్ చేశారు, మేడం నాకైతే అనకాపల్లికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, బట్ రిలీవింగ్ ఇస్తారో తెలియదు అంటే రేపు మార్నింగ్ వచ్చాను. వచ్చిన వెంటనే మార్నింగ్ మేడంనే రిలీవ్ చేసి సంతకం పెట్టి రిలీవ్ చేసి వెళ్ళి జాయిన్ అయిపో, నేను వస్తాను అనకాపల్లి అని చెప్పారు. అలాగే నేను అనకాపల్లిలో జాయిన్ అయ్యాను. చదువులకి మేడం వచ్చి జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి జీవీఎంసీ అంతా ఒక ఎత్తు అయితే అనకాపల్లి వచ్చిన తర్వాత ఇంకో ఎత్తు. అనకాపల్లి వచ్చిన తర్వాత మేడం వాళ్ళ బాబులకి పెద్దబాబు కానీ చిన్నబాబు కానీ 30 సంవత్సరాలు గోడు ముట్టలు తినిపించారో లేదో తెలియదు కానీ మా ఈఎల్బీ స్టాఫ్ అందరికీ తెలుసు. నాకు కనీసం 10 సార్లు తినిపించుంటారు. నేను 10 సార్లు తినిపించుంటారు. ఈఎల్బీకి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు క్యారెస్ తీసుకెళ్ళేవాడిని కాదు, మేడం మీద ఇచ్చేవాళ్ళు. నేను కొన్ని రోజులు రైస్ మానేశాను. వెళ్ళి నాన్ వెజ్ ఐటమ్ మీద అదే తినేవాడిని. అంటే మేడం చికెన్ కర్రీ కానీ తీసుకొస్తే అన్నంలో కలిపేసి కారం ఎక్కువ ఉంటుంది అని చెప్పి తీసి ఒకటి పీసే పెట్టేవాళ్ళు. నాకు అంత బాగా తీసుకునేవాళ్ళు. సో ఇంకా మేడం గారితో ఆఫీస్ విషయాలు పక్కన పెడితే మేడం గారితో చేయని పనులతో లేవు. పండ్లు ఎక్కాము, గొట్లు ఎక్కాము, పొలాలంటే తిరిగాము. సో నాకు ఇవాళ రిటైర్మెంట్ అవటం మీరు అందరూ బాధపడుతున్నారు కానీ నాకైతే సంతోషంగానే ఉంది. ఎందుకంటే మేడం గారి పెయిన్ నేను చాలా చూశాను. ఒకసారి సడన్ గా ఫెడప్ అయిపోతుండేవారు, పడిపోతుండేవారు, తూలిపోతుండేవారు. మీటింగ్స్ అటెండ్ చేసి వచ్చి ఎవరో ఒకరు పట్టుకునేవాళ్ళు. చాలా చూసారు పెయిన్. వాళ్ళకి మేడం గారు చాలా పెయిన్ పడేవాళ్ళు. బ్యాక్ పెయిన్ కానీ, ఒకసారి షుగర్ పెరిగిపోయేది. ఒకసారి సీఎం గారి మీటింగ్ నర్సపట్నంలో మార్నింగ్ 5 o'clock బయలుదేరి పోర్ట్ రోడ్ టోల్ ప్లాజా దగ్గర ఆగుంటే లారీ బ్యాక్ చేసి అలాగా మేడం గారు ఫ్రంట్ సీట్ లోనే ఉన్నారు. మేజర్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ నుంచి మేడము
దేవుడి దేవాళ్ళు మేడం గారికి అయితే చిన్న గాయం కూడా జరగలేదని సైకలాజికల్ గా చాలా ప్రెషర్ తీసుకున్నారు. అది కళ్ళ ఆల్మోస్ట్ ఆ డిప్రెషన్ నుంచి బయట రావడానికి 3 నెలలు పెట్టింది మేడం. దాని గురించి ఆలోచిస్తూ ఉండరు. ఆఫీస్కి వచ్చి కూర్చున్నా కూడా డల్గా ఉండేవాళ్ళు. ఏంటి మేడం అలా ఉన్నారంటే అదే చెప్పుకోవాలి, ఇంతలో తగ్గిపోయింది, ఇంతలో తగ్గిపోయింది, దాని గురించి ఆలోచించారు. ఇలా సిచ్యువేషన్ దానికి చాలా చూశాను. సో మేడం గారు రిటైర్ అయినా కానీ మనకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు, నాకు మరీ అందుబాటులో ఉంటారు. ఇంకా హ్యాపీ నేను మేడం గారు మేడం ఇద్దరు వెళ్ళడం ఏం కావాలి హ్యాపీగా. సో ఇంకా రిటైర్మెంట్ లైఫ్ అంతా హ్యాపీగా మీరు ఆరోగ్యాలతో ఉండాలని, సార్తో అలాగే ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని, ఇంకా స్ట్రెస్ తీసుకోకుండా మీరు హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. మా మేడం ఏవో మేడం గారు మా పీడీ గారి గురించి ఒకసారి తన అనుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. మేడం ఒక చిన్న రిక్వెస్ట్, మీకు తెలుసు నాకు అస్సలు స్టేజ్ మీద మాట్లాడే అలవాటే లేదు. సో ఇవన్నీ నేనైతే చూసి చదువుతున్నాను, స్పేర్ చేయండి. ఓకే, ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు మీరందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అందరికీ ధన్యవాదాలు. జీవీఎంసీ స్టాఫ్, మేడం వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా రిటైర్ అయిన సభ్యులు కూడా వచ్చారు. చాలా థ్యాంక్ యూ. నేనేం అందరూ చెప్పేశారు నిజంగానే అబ్బాయి అన్నట్టు. నేను చెప్పడానికంటే ప్రత్యేకంగా కొత్తగా ఏం లేదు, అందరూ పొగిడేశారు. నేను ఫ్యాక్ట్స్ మాట్లాడదాం అనుకుంటున్నాను. అది కూడా 8 లైన్స్, జస్ట్ 8 లైన్స్. ఫస్ట్ లైన్ వచ్చి సర్వీస్. ఎస్, సర్వీస్. మెప్మా అంటేనే ఏంటి? సర్వీస్. మేడం బాగా చేశారా లేదా? అది 33 years చేశారు. అదే సర్వీస్ ఫైనాన్షియల్ గా డౌన్ లో ఉన్న ఎస్హెచ్జి ఉమెన్ ని పైకి తీసుకొచ్చే సర్వీస్ 33 years గా ఆవిడ చేశారు. మున్సిపల్ డిపార్ట్మెంట్ లో కానీ మన మెప్మా డిపార్ట్మెంట్ లో కానీ ఓవరాల్ గా 33 years ఆ సర్వీస్ ని ఆవిడ చేశారు. సో ఎస్ ఫర్ సర్వీస్. నెక్స్ట్ ఏ ఫర్ అఫెక్షనేట్. నేను ఇది స్టాఫ్ ఎవరికి చెప్తాను, నేను ఫ్యామిలీకి చెప్తాను. ఇదైతే అఫెక్షనేట్ అని ఎందుకు చెప్తున్నామో మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది. మీరు డాడీ అని పిలుస్తారు మిమ్మల్ని, పెద్ద అబ్బాయి కదా, మిమ్మల్ని బుల్లుతారు కదా కదా. అండ్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు నేను చెప్పేశాను కాబట్టి ఇప్పుడు చూసుంటారు మీరు. ఈవిడ కూతురు, ఆయన కొడుకు, ఆవిడ కోళ్ళు, ఇక నేను అని ఎప్పుడు కావాలంటే అలా. సో అంత అఫెక్షనేట్ గా చూశారు అందరినీ. ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఈ పాయింట్ టచ్ చేశారు. సో మేడం ఏ ఫర్ ఎఫెక్షనేట్. నెక్స్ట్ వచ్చి రెస్పాన్సిబుల్. అది కూడా మళ్ళీ నేను చెప్పక్కర్లేదు, అందరూ చెప్పేశారు. ఎంత రెస్పాన్సిబుల్ గా వర్క్ చేస్తారో, ప్రతిదీ ఎంతవరకు తన ఇది తీసుకుంటారో, పీక్ వరకు వెళ్ళి అంత స్ట్రెస్ తీసుకుని రెస్పాన్సిబుల్ గా ఎంత వర్క్ చేస్తారో మనకు తెలుసు. సో ఆర్ ఫర్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వచ్చి ఓ అవుట్ స్టాండింగ్. ఓ ఫర్ అవుట్ స్టాండింగ్. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి? చాలా ఉత్తమమైనది. మనకి తెలుసు యాన్యువల్ గా మనకి టార్గెట్స్ ఇస్తారు, అవునా? మెప్మా డిపార్ట్మెంట్ లో యాన్యువల్ టార్గెట్స్ ఇస్తారు. ఇప్పుడు యాన్యువల్ టార్గెట్ 10 అయితే మేడం ఏం చేయమని చెప్తారమ్మా ఆర్పీలు మీకు కదా? వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కన్నా ఒక 5-10 ఇంకా ఎక్కువే చేయండి. మీరు ఎప్పుడు అవుట్ స్టాండింగ్ గా ఉండాలి, మన డిస్ట్రిక్ట్ ఎప్పుడు అవుట్ స్టాండింగ్ గా ఉండాలి, ఉత్తమమైనదిగా ఉండాలి మిగతా జిల్లాల కంటే అని వీళ్ళందరినీ ఇన్స్పైర్ చేస్తారు. అలాగే ఆవిడ వర్క్ చేశారు, వీళ్ళని వర్క్ చేయించారు. సో అవుట్ స్టాండింగ్. నెక్స్ట్ జే ఫర్ జస్టిస్. నేను అబ్జర్వ్ చేసింది, నేను వచ్చి ఇక్కడికి ఆల్మోస్ట్ 2.5 years అయింది. నేను ఫ్రమ్ ఏపీ సెక్రటేరియట్. నేను వస్తూ చాలా భయపడుతూ వచ్చాను ఇక్కడికి. బట్ మేడంని చూసిన తర్వాత, ఆటో వర్క్ చేసిన తర్వాత ఆ భయం అంతా పోయింది. ఈవెన్ ఇవాళ నేను ఒక డెకేడ్ అయి ఉంటుంది స్టేజ్ మీదకి మాట్లాడడం, మేడం మీ గురించే మాట్లాడుతున్నాను ఇవాళైతే. జే ఫర్ జస్టిస్. నేను అబ్జర్వ్ చేసింది, మేడంకి అంబేద్కర్ గారు అంటే చాలా ఇష్టం. ఆయనని చాలా గౌరవిస్తారు. ఆయన ఫస్ట్ సూత్రం ఏంటంటే అందరికీ సమన్యాయం. మేడం దానిలో చాలా బిలీవ్ చేస్తారు. ఇప్పుడు చెప్తారు కదా, ఆర్టీ దగ్గర నుంచి ఇంకా పై క్యాడర్ వరకు ఎలా ఉంటారో ఆవిడ చేసి చూపించారు. అందరినీ సమానంగా చూసి గోరుముద్దలు పెట్టారని చెప్తున్నారు, ఆవిడ పెంచుకున్న ఇన్ని కూడా పెట్టుకున్నారు, అందరికీ పెట్టారని చెప్తున్నారు. సమంగా చూస్తారు, కింద క్యాడర్ కాదు, పెద్ద క్యాడర్ కాదు,
అలా ఎలా కాదు, అందరినీ సమంగా చూస్తారు. సో జే ఫర్ జస్టిస్. నెక్స్ట్ ఐ ఫర్ ఇన్స్పైరింగ్. ఇది కూడా అందరికీ తెలుసు. స్టాఫ్, సిఓలు, ఆర్పీలు అందరూ మేడం నుంచి ఎంత నేర్చుకుని ఉంటారో మీకే బాగా తెలుసు. అండ్ ఆవిడగా జాబ్లో కానీ జీవితంలో కానీ ఎదగాలని ఎంతమంది అనుకుంటారో నాకు తెలుసు. సో ఐ ఫర్ ఇన్స్పిరేషన్. నెక్స్ట్ ఎన్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. మేడం ఇప్పుడు ఎన్ని పోస్టులు చేస్తున్నారమ్మా? 3 పోస్టులు. ఒకటి పీడీ అనకాపల్లి, ఒకటి పీడీ జీవీఎంసీ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇది కాక స్పెషల్ ఆఫీసర్ డ్యూటీ చేస్తున్నారు. ఈ 3 ఎక్కడ ఆవిడ అలసిపోయినా, ఎక్కడ పట్టుదల అనేది వదలకుండా 3 ఎట్ ఏ టైం చేస్తున్నారు ఆవిడ. అండ్ మీతో అలాగే పని చేపిస్తారు. అదే టార్గెట్ రాలేదో మీకుందే, అవునా? బట్ అది ఆవిడ కోపం పాలపంపు, అవునా కదా? జస్ట్ ఆ నిమిషానికే మీ అభివృద్ధి కోసమే. సో ఎంతో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. లాస్ట్ వన్ ఐకానిక్ ఇంపాక్ట్. అంటే ఇంపాక్ట్, ఆవిడ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది మిమ్మల్ని, ఎంత ఏమంటారు తెలుగులో ఇంపాక్ట్ ఏమంటారు? ప్రభావం. ఎస్, ప్రభావం. మిమ్మల్ని అందరినీ ప్రభావం చూపారు మేడం అని అనుకుంటాము. మేడం వెళ్ళిపోయినా ఆ ఇంపాక్ట్ ఇంకా ఉంటది మన మెప్మా డిపార్ట్మెంట్ లో. ఆవిడ వర్క్ చేసింది మనకి డెఫినెట్ గా గుర్తుంటుంది. ఇంకెవరైనా రానివ్వండి, మేడం వర్క్ చేసింది అందరికీ గుర్తుంటుంది. ఆ ఇంపాక్ట్ అయితే మేడం క్రియేట్ చేశారు. సో వరస మొత్తం 8 లాంటి నేను చెప్పాలనుకున్నాను. ఎస్ ఫర్ సర్వీస్, ఏ ఫర్ ఎఫెక్షనేట్, ఆర్ ఫర్ రెస్పాన్సిబిలిటీ, ఓ ఫర్ అవుట్స్టాండింగ్, జే ఫర్ జస్టిస్, ఐ ఫర్ ఇన్స్పైరింగ్, ఎన్ ఫర్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, ఐ ఫర్ ఐకానిక్ ఇంపాక్ట్. మొత్తం కలిసి సరోజిని. నేను ఇంకెక్కువ ప్రిపేర్ అవ్వలేదు, నేను మాట్లాడలేదు కూడా. బట్ ఇందాక సందీప్ చెప్పినట్టు నిజంగా నాకైతే నిజంగా మీరు రిటైర్ అవుతున్నారు అన్నట్టు నాకైతే బాధ లేదు. నిజంగా బియాండ్ ఆఫీస్ మా ఇద్దరికి ఒక బాండింగ్ ఉంది, అది ఎప్పుడూ కంటిన్యూ అవుతుంది. లిటరలీ స్పీకింగ్, నేనైతే మా అమ్మ నాన్న రిటైర్ అయినప్పుడు ఎంత రిలాక్స్డ్ గా హ్యాపీగా ఫీల్ అయ్యానో, నిజంగా మేడం రిటైర్ అవుతుంటే నేను అంత రిలాక్స్డ్ గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాస్ గవర్నమెంట్ జాబ్ మీద పర్సెప్షన్ ఎలా ఉంటుందో బయట నాకు తెలుసు. బట్ ఇంటర్నల్ గా ఒక పొజిషన్కి వచ్చాక అది ఎంత కష్టంగా ఉంటుంది, వాట్ ఇట్ కాస్ట్ అనేది ఆ పొజిషన్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అది పర్సనల్ టైం కావచ్చు, మెంటల్ ఏమంటారు అది టెన్షన్స్ కావచ్చు, ఫ్యామిలీ టైం లేకపోవడం కావచ్చు. ఒక పొజిషన్కి వచ్చాక చాలా స్పేర్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఆవిడ సక్రమంగా నిర్వర్తించారు, అవన్నీ బేర్ చేశారు ఇప్పటి వరకు. ఇక్కడ నుంచి ఫ్రీ అయిపోతారు. సో నాకైతే ఆనందంగానే ఉంది. నిజంగా అమ్మ నాన్న రిటైర్ అయినప్పుడు నేను ఎంత రిలాక్స్ గా ఫీల్ అయ్యానో సేమ్ ఫీలింగ్. అండ్ మన బాండ్ ఇప్పుడు కలిసి ఉంటుంది కాబట్టి నాకు అసలు బాగుంటుంది. సో థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. అలంకరించిన మా సరోజిని మేడం గారికి, అలాగే పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. అయితే ఆల్రెడీ మా కొలీగ్స్ చెప్పారు, మేడం గారు అయితే ఎంఏ అండ్ యూని డిపార్ట్మెంట్ కాబట్టి యాజ్ ఏ అంటే పీడీగా ముందు కూడా ఈ సర్వీస్ లో చేసేటప్పుడు మేడం గారికి మాకు అనుభవాలు ఉన్నాయి. అయితే నేను మేడం గారిని అంటే పీడీగా మాకు 2019 వచ్చారు. అప్పుడు నర్సీపట్నంలోని నేను అక్కడ సీఎంఎం అనమాట. అప్పుడు మనకి ఆసరా ప్రోగ్రామ్ వచ్చింది. ఆసరా ప్రోగ్రాంలోని చాలా హడావిడిగా వర్క్ చేస్తాం. ఆ టైంలోనే మా వారు హార్ట్ అటాక్ వచ్చింది. ఆ టైంలో మేడం గారు చెప్పినట్టే ఇంకా అది తర్వాత చూసుకుందామా, మేము ముందెళ్ళి అక్కడ అటెండ్ కాండి అని ఆవిడ నాకు ధైర్యం ఇచ్చి పంపించడం జరిగింది. అది అభివృద్ధి. తర్వాత ఏంటంటే మొన్న కొన్ని అంటే నాకు టైం లేదు కాబట్టి ఇంపార్టెంట్ కార్డు చేస్తాను. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మేడం గారు బాబు మ్యారేజ్కి అటెండ్ కాలేకపోతే అసలు ఒక పీడీ స్థాయిలో ఉన్నాను. ఎవరొస్తే మాకేంట్లే వస్తా పాత చెప్పడం అనుకుంటాను. కానీ నన్ను ప్రత్యేకంగా పిలిపించి లోనికి, ఏమ్మాయి నీకు మళ్ళీ బొట్టు పెట్టి చెప్పాలా, నువ్వు ఎందుకు రాలేదు మ్యారేజ్ అని అడిగారు. ఆ ఒక్క మాట చాలు మేడం గారు నన్ను ఎంత అభిమానిస్తున్నారని. అప్పుడు అనుకున్నాను అంటే సో ఏమైనా గ్యాప్లు ఉన్నా ఎప్పటికప్పుడే మర్చిపోతారు అనమాట మేడం గారు, అంతేవి పెట్టుకోవాలని అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. తర్వాత ఏంటంటే అంటే మీరు ఇక్కడ ఏమనుకోవచ్చు, పీడీ యూసీడీగా మెప్మా వాళ్ళకి అవకాశాలు లేవు అని అక్కడ స్లోగన్స్ వినేదాన్ని నేను జీవీఎంసీలో. కానీ మేము అనుకునేవాళ్ళం మేడం ఒక్కసారి వస్తే బాగున్నాను, మాకు యూసీడీ
వాళ్ళు మేడం ఒక్క సంవత్సరం ఉండొచ్చుంటే తప్ప ఆడిచ్చేసినండి ఇవన్నీ. మనం కూడా అనకాపల్లి జిల్లాకి పోటీగా ఉందని మా ఏపీడీ సీఓ కూడా ప్రతిరోజు రివ్యూ మీటింగ్ పెట్టేవారు మేడం గారు. పెట్టి ఏంటారా ఎంత సింపుల్, ఇలా సింపుల్ గా చేసుకోండి, రోజు టీసీఏ కట్టక్కర్లేదు, రోజు ఇదే చేయక్కర్లేదు అని చెప్పి మాకు దగ్గరుండి వర్క్ పరంగా సులభంగా మా ఏపీడీలు అందరం మరి మేడం ఒక సంవత్సరం ఉన్నా బాగున్నాం అని మాట్లాడుకుంటాం. అదే సంవత్సరం ఉండొచ్చిన సంవత్సరం ఉన్నా అని ఎనీవే మేడం గారు అయితే చాలా వర్క్ మైండెడ్, బాగా మనం నేర్చుకున్నాము. ఆవిడ వెళ్ళిపోయినా కానీ అది కొనసాగిస్తేనే ఆవిడకి మనం గౌరవించాలి. సో మేడం గారి తరఫున నేనే చెప్పేస్తాను, మీరు అది కొనసాగించాలి. మా ఏపీడీసీని కానీ మా సిఓసిని కానీ ఇక్కడ ఉన్న అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మా పాత ఐబీగా చేసి అనకాపల్లిలో రిటైర్ అయ్యారండి ఆ మేడం. ఇప్పుడు మొట్టమొదటిగా సరోజిని మేడం గారికి వెరీ కంగ్రాచులేషన్స్ మేడం. ఈ విషయం అయితే నాకు ఈరోజు మార్నింగే తెలిసిందండి. ఆఫ్టర్ చర్చ్ సర్వీస్ నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం మీకు అందరికి కూడా తెలియాలనుకుంటున్నాను. నేనైతే జీవీఎంసీలో యాజ్ ఏ సీఓగా చేశాను. తర్వాత టెక్నాలో కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్గా చేసి రిటైర్ కూడా అయ్యి ఈ సందర్భాన్ని మళ్ళీ మిమ్మల్ని అందరూ కూడా కలుసుకోవడానికి ఎంతో ఆశతో వచ్చాను. మాకు మెక్మాని ఆ వివరాలన్నీ కూడా తెలియచేసిందే మేము ఆ సరోజిని మేడం గారి ద్వారానే మేము ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాము. హెచ్ఆర్ పాలసీ కానీ లేదంటే డిజిగ్నేషన్ మార్చడం, ఈ ఫైల్ అంతా పెట్టడం అనేది కూడా ముందుగా నేను, మురళీ కుమారి, తర్వాత ఇంకా కొంతమంది రత్న, తర్వాత ఎవరో రత్నం గారు, మొత్తం అందరూ కూడా కలిపి దీని గురించి డిస్కస్ చేసి సలహా ఇచ్చినదే సరోజిని మేడం గారు. ఈ విషయం అందరికీ కూడా తెలుసు. హెచ్ఆర్ పాలసీ తర్వాత మెక్మాలో ద్వారా వెళ్తేనే కానీ మీరు జీవీఎంసీలో నుంచి బయటికి రాదన్నది విషయం. చాలా విషయాలు మేము మేడం గారి ద్వారా తెలుసుకొని ఆ ఫైల్ రన్ చేసి సిఓ నుంచి హెచ్ఆర్ పాలసీ కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే మేమందరం కూడా అప్పుడు పీడీ గారుగా శ్రీనివాసన్ గారు ఉండేవారు. మేము ఎగ్జామ్ రాసాము. రాసిన తర్వాత ఎంటైర్ జీవీఎంసీలో నేను ఒక్కదానే టెక్నికల్ ఎక్స్పర్ట్గా సెలెక్ట్ అయ్యాను. 2017లో సెలెక్ట్ అయ్యాను. కానీ మళ్ళీ అప్రోచ్ అవ్వాలంటే మరి దురదృష్టవశాత్తు మేడం గారు విజయనగరం అయిపోయారు. అందువల్ల ఏంటంటే నేను వెంటనే వెళ్ళి చేరడానికి అవ్వలేదు. ఎట్లా అయినా కూడా మళ్ళీ మేము 2018 ఏప్రిల్లో నేను టెక్నికల్ ఎక్స్పర్ట్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్గా ఆ సబ్జెక్ట్లో నేను ఎలిమెంటరీ నర్సీపట్నం కూడా చేయడం జరిగింది. దీనికి ముందుగా ఏంటంటే నేను రెండింటిలో కూడా చేశాను. అంటే ఇటు జీవీఎంసీ మెక్మా రెండు చేశాము. మరి మేడం గారి గురించి నేను ముఖ్యంగా ఆమె మేడం దగ్గర నేను గమనించిందంటే ఆయన క్రింద స్థాయిలో నుంచి వచ్చారు కాబట్టి ఏ సబ్జెక్ట్ ఎలా ట్యాకిల్ చేయాలో అనేది మేడం గారికి బాగా తెలుసు. షీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్. ఎందుకంటే ఒక లీడర్గా ఉన్న వాళ్ళు ముందుగా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా అయితే వెళ్తున్నారో వాళ్ళ కింద వెనకాల మనం ఫాలో అయిపోగలం. అంతే తప్పించి అసలు ముందుగా లీడర్గా ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ తెలియలేదు అనుకోండి. అందుకనే జీవీఎంసీలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇటు కార్పొరేషన్ వర్క్లు ఉంటాయి, మెక్మా వర్క్లు కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఆన్లైన్ ప్రాసెస్లోనే ఉంటాయి. కాబట్టి ఈ రెండింటినీ ట్యాకిల్ చేసేటప్పుడు మరి మేడం గారు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది చెప్పినప్పుడు మీకు ఏం ప్రాబ్లం లేదు, మేడం గారు బాగా మేనేజ్ చేస్తారు, జీవీఎంసీ మీద ఒక ఆంక్ష కూడా రానివ్వరని కూడా చెప్పడం జరిగింది. అయితే మరి ఈ అవకాశంలో నాకు కూడా పాల్పంపులు ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా చాలా మరొకసారి మిమ్మల్ని అందరికీ కూడా కలుసుకున్నందుకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ వందనాలు తెలుస్తుంది. ఎవరు ఏమో అనుకోవద్దు, ఎందుకంటే సమయాభావం చాలా తక్కువ ఉంది. మనకి జీవీఎంసీ నుంచి ఒక సీఓగా మాట్లాడిన తర్వాత ఇంకా మా మేడం గారు ఫైనల్ స్పీచ్ ఇస్తారు. కాబట్టి ప్లీజ్ ఎవరు కూడా అన్యదిగా భావించొద్దు. వేదిక అలక్షణ పెద్దలందరికీ నమస్కారం. మేడం గారు నేను 2014 నుంచి 18 వరకు టీపీఆర్ ఉన్నప్పుడు నేను ఎఫ్ఎఫ్గా పనిచేసిందని నేను ఆల్రెడీ వెలుగు ప్రాజెక్ట్లో చేసి వచ్చిన తర్వాత సబ్జెక్ట్ అంతా వచ్చు కదా, మీరు ఏంటి ఇలా ఉండిపోయారని మాకొక స్టేజ్కి చేసి హెచ్ఆర్ కాల్స్ అవనండి ఏదవనండి మీరేంటారా మీరు ఇలా ఉండిపోతున్నారని మాకు ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేయాలని మాకు ఒక లైఫ్ని
ముళ్ళదారిని ప్లెయిన్ దారిగా చేసిన ఘనత సరోజిని మేడం గారు. నిజంగా చెప్తామండి, నేను 2 మోడల్ చేసేవాళ్ళం. నాతో పాటు ఎస్ఎస్జి మీటింగ్ వచ్చేవారు. ఎస్ఎల్ఎఫ్లు కూడా ఫామ్ అవ్వలేదు అప్పుడు. ఎస్ఎల్ఎఫ్ ఫామ్ చేసేవాళ్ళం, ఎస్ఎస్జి చేసి నోడల్ ఎస్ఎల్ఎఫ్ గా మనకి శ్రీనగర్ ఎస్ఎల్ఎఫ్ ని నోడల్ ఎస్ఎల్ఎఫ్ గా చేసి ఆ రోజు మేడం గారు నేను చేసి ఇప్పటికి వాళ్ళు మర్చిపోరు. ఆ ఫోటోలు కూడా వాళ్ళు అలా ఉంచుకుంటారు. కానీ ముఖ్యంగా గుర్తించేది ఏం తెలుసండి, ఝాన్సీ లక్ష్మీబాయి సరోజిని నాయుడు గారు అంత సహనము ఓర్పు మన మెప్పాకున్న నిజంగా సరోజిని దేవి గారు అంటేనే సరోజిని నాయుడు గారు భారత రత్న, అదే నైటింగేల్ ఆఫ్ ఇండియా. మనకి జీబీఎంసీకే నైటింగేల్ ఆఫ్ జీబీఎంసీ. ఆవిడ గురించి చెప్పడం చాలా తక్కువ. మా పిల్లలు, నాకు మగపిల్లలు ఇద్దరు, వాళ్ళకి 2 మగపిల్లలు, వాళ్ళు ఏం చదువుకుంటారు, ఎలా చదువుతున్నారు, ఎలా చదివిస్తున్నావు, ఏంటి పలానాదే కాలేజ్ మంచిదని చెప్పి ఈ రోజుకి మా 2 పిల్లలు కూడా ఆవిడ చెప్పిన ఆ పిల్లలు ఎలా చదువుతారేంటో అలాగే చేసినందుకు నాకు 2 మగపిల్లలు మ్యారేజ్లు అయిపోయి 2 లైఫ్ సెటిల్ అయిపోయారు. ఒకటి మెరైన్ ఇంజనీర్, ఒక మెకానికల్ ఇంజనీర్. కాబట్టి మేడం నేను ఎప్పుడు మర్చిపోను. పీడీ గారు వచ్చి 3 నెలలు అయింది కానీ నైటింగేల్ ఆఫ్ ద జీవీఎంసీ దట్ ఈస్ సరోజిని మేడం. సరోజిని మేడం థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు మెనీ థ్యాంక్స్ అమ్మా. మేడం గారి గురించి చెప్పాలి అంటే మరి అందరూ చాలా చెప్పారు, కానీ మా విషయంలో కూడాను మేడం ఎంత హెల్ప్ చేశారో నేను ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మెప్మాలోని హెచ్ఆర్ ఇంప్లిమెంట్ అయ్యింది అందరికీ 2018 నుండి అందరికీ కూడాను ఏదైతే హెచ్ఆర్ ఇంప్లిమెంట్ అయ్యింది, కానీ మాకు అవ్వలేదు. మాకు 2019 వరకే 19 నుండే అయ్యింది. ఎప్పుడైతే జీవో పాస్ అయిందో అప్పటి నుండి ఇంప్లిమెంట్ చేశారు. సో మేము చాలా బాధపడుతుండేవాళ్ళం, ప్రతి ఆఫీసర్స్ దగ్గర కూడా తిరిగేవాళ్ళం మాది ఇంప్లిమెంట్ చేయండి అని. మేడం గారు కనబడినప్పుడల్లా కూడాను మీరు ఫైల్ పెట్టుకున్నారా, పిచ్చి పిల్లలు అలా ఉండిపోతే ఎలాగా అంటే ఒక ఇంట్లో అంటే మన మదర్ కానీ లేకపోతే మన పిన్ని కానీ మన అత్త కానీ ఎలా ఇంట్లో మనం కలుపుకొని మాట్లాడతారు, అలా మాట్లాడుతూ ఉండేవారు మేడం గారు. నేనైతే చాలా ఎఫెక్టివ్ అయ్యేది మేడం దాన్ని మాత్రం. ఎందుకంటే అంత ధైర్యం అన్నమాట. ఎప్పుడైతే కలుపుకొని మాట్లాడతారో మనిషిలో ఒక ధైర్యం వస్తుంది ఆటోమేటిక్గా. సో అయితే అలాగా మేడం మాకు చెప్తూ ఉండేవారు అన్నమాట. అయితే ఒకసారి ఏంటంటే అప్పుడు మెప్మా ఎండి గారు విజయలక్ష్మి గారు ఇక్కడ నవాటల్ హోటల్కి వచ్చారు. అప్పుడు పీడీస్ అందరికీ కూడా మీటింగ్ అవుతుంది. ఆ రోజు మేడం గారు కూడా వచ్చారు అక్కడికి. అనకాపల్లి పీడీ గారు కనుక మేడం గారు కూడా అక్కడికి రావడం జరిగింది. సో మేము మార్నింగ్ వెళ్ళిపోయాము, ఎందుకంటే మేడం గారితో మాట్లాడి ఆ ఫైల్ పెట్టించాలండి. మేడం గారు అక్కడే ఉన్నారు, మన పీడీ మేడం గారు. ఏమ్మా ఇలా వచ్చారంటే ఇలా మేడం అంటే అయితే ఉండండి అలా మీరు అన్నారు. ఉండిపోయాం, మేము సాయంకాలం వరకు ఉండిపోయాం. మేడం గారు కూడా ఉండిపోయారు. అయితే ఎండి మేడం గారికి అయితే కొంచెం ఒంట్లో బాగోలేదు, రేపు చూద్దాంలేండి అన్నారు. కానీ మేడం గారు ఒప్పుకోలేదు. పిల్లలు ఉదయం నుండి వచ్చి ఉండిపోయారు, మేడం మీరు ఎలాగైనా సరే వాళ్ళ గురించి మాట్లాడాలి మేడం అని. నిజంగా మేడం అంటే మాకు అప్పటి వరకు జీవీఎంసీలో మేడం గారు పనిచేశారు, కానీ ఒక పీడీగా వెళ్ళి కూడా మళ్ళీ మా గురించి ఈవినింగ్ వరకు ఉండిపోయి మళ్ళీ ఏం చేశారంటే కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాలన్నమాట బంగ్లాకి. మేడం గారి దగ్గరుండి రండి మేడం ఈ రోజు ఎలాగైనా సరే కమిషనర్తో మాట్లాడండి అని చెప్పేసి తీసుకెళ్ళి మమ్మల్ని కమిషనర్ దగ్గర బంగ్లాకి 8:30 నైట్ తీసుకెళ్ళి మాట్లాడించి మళ్ళీ బయటకు వచ్చి మేమిద్దరు నేను మురళీ కుమార్ ఉండిపోయాం ఆ రోజు నైట్ 8:30 వరకు. మళ్ళీ బయటకు వచ్చి మాకు ఆన్సర్ చేసి అమ్మ మీ వర్క్ అయిపోతుంది. అప్పుడు కమిషనర్ గారు రాధారావు గారు ఉండేవారు. మీ వర్క్ అయిపోతుందమ్మా మీరు వెళ్ళండి ధైర్యంగా అంటే. నిజంగా ఆ రోజు మా ఆనందం ఇంత అంత కాదు. నిజంగా మేడం ఆ రోజు మీరు హెల్ప్ చేయబట్టి మాకు 2018 నుండి కూడా మాకు ఫైల్ అయ్యి ఈ రోజు మేము కొంచెం శాలరీ నీట్గా అందుకుంటున్నామంటే అది మీదయ్యే మేడం. మిమ్మల్ని మర్చిపోతాం మేడం. మీ భగవంతుడు ఇంకా మిగతా లైఫ్ అంతా కూడా మీకు ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రోగ్రామ్ కి మేడం ఫ్యామిలీ తరఫు నుంచి వారి 2 పిల్లలు, వాళ్ళ చిన్న కోడలు లిటిల్ ఈవిడ సరోజిని గారు అండ్ మేడం వాళ్ళ బ్రదర్ ఇన్ లా స్టీఫెన్ గారు రాజమండ్రి నుంచి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అమల అంతా బాగా మాట్లాడలేను కానీ ఏదో నిజంగా చెప్పాలంటే మీరందరూ అంటున్నారు కదా లైక్ నేను మీ కూతురు మీ కొడుకు కోళ్ళు ఇట్లా చాలా రిలేషన్స్ మా అందరికి పెద్ద
ఇలా ఉన్నామంటే అంటే మేము ఇంట్లో చూసిన అమ్మ కన్నా మీరు చూసిన మేడం గారే ఎక్కువ. మాకు తెలిసిన సులోచనమ్మ చాలా తక్కువ, బట్ మీకు తెలిసిన మేడం గారే చాలా ఎక్కువ. మాతో అంటే అంటే ఏ రోజు కూడా మాకు టైం లేదు, మాకు టైం ఇవ్వట్లేదు అన్న ఫీలింగ్ ఒక్కసారి కూడా రాదు చిన్నప్పటి నుంచి. అంటే మమ్మీ చెప్తుందో లేదో తెలియదు కానీ అమ్మకి నేను పుట్టినప్పుడు సిజేరియన్ అయిన ఐ థింక్ 5 days 6 days వెళ్ళి జాయిన్ అయ్యింది. స్టిచెస్ ఇంకా ఉన్నాయి, ఇలా జాయిన్ అయ్యాను అమ్మ. ఇదివరకు ఈ టైంలో ఇలా రిటైర్ అవ్వడం చూసి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ టైం అండ్ వెరీ బ్లెస్డ్ టు సీ యూ ఆల్. అండ్ మీ అందరి మాటలు వింటుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరూ ఎలా ఉందో తెలియదు, మాకైతే కళ్ళు నీళ్ళు దొరుకుతున్నాయి. మరి సరోజమ్మ మరి ఎలా ఉంటుందో తెలియదు. తమ్ముడు అందరికీ నమస్కారం. అందరూ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్. యాక్చువల్లీ నాకు 2 అన్నయ్యలు అనుకుంటా. ఒకటి అన్నయ్య, తర్వాత అన్నయ్య మమ్మీ జాబ్. సో మమ్మీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేను పుట్టాను. సో నేను లాస్ట్. జస్ట్ ఒక్క మాట చెప్పాలని ఉంది. సో మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాము అన్నది చూసుకుంటే, స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం ఇప్పుడు ఎంత దూరం వచ్చాము అన్న దాన్ని బట్టి మన లైఫ్ డిఫైన్ అవుతుంది. సో జర్నీ బట్టి ఐ థింక్ మమ్మీ చాలా ప్రౌడ్గా రిటైర్ అవుతుంది. సో అందరికీ చాలా థ్యాంక్స్. సరే అందరూ సేపు కూర్చున్నారు. ముందుగా వేదిక మీద ఉన్న అధికారులు, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయిన నక్కా సరోజిని గారు, పప్పల సరోజిని గారు ఈ రోజు నుంచి చాలా బాగా చెప్పారు మేడం గారు. సరోజినికి అర్థం థ్యాంక్ యూ. చాలా ప్రౌడ్గాను జలస్గా ఉంది. వాస్తవానికి ఆ అన్న వదిన మాకు సీనియర్, వరుసగా అయితే అది నాకు మేనత్ అవుతారు. అదే వాస్తవం. ఇప్పుడు ఆవిడ రిటైర్ అవుతుందంటే బయట ఎవరు నమ్మరు. సో నా వైఫ్ 1996లో మేము నాకు సీనియర్లు. జస్ట్ మేము వచ్చే టైంకి యూనివర్సిటీ బయటకు వచ్చారు. అన్న యూనివర్సిటీలో కంటిన్యూ అవుతున్నారు. జాబ్ వచ్చింది, ఇక్కడ నుంచి అప్పాణం చేసేవాడు. తర్వాత విజయనగరం షిఫ్ట్ అయ్యారు. ఈలోపు మేము యూనివర్సిటీలో ఉండేవాళ్ళం హాస్టల్స్లో. దయచేసి మీరు టైం చూస్తే నేను మానేయాల్సి వస్తుంది. అయితే మేము 5-6 ఉండేవాళ్ళం. మేము హాస్టల్లో కదండి, అందరూ ఎక్కడెక్కడ గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఉండేవాళ్ళం. జాబ్ చేసి వీళ్ళు కొత్తగా కాపురం పెట్టారు. చేసిన తర్వాత అందరం యూనివర్సిటీ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట డ్యూటీ చేసి ఇంటికి వచ్చేసరికి టైం మేము అందరం వెళ్ళిపోయేవాడు. ఒక్కోసారి 5 10 మందిని కూడా. వెంటనే అందరికీ భోజనం వండి పెట్టి, కూర వండి పెట్టి అందరికి పెట్టి, ఎంత లేట్ అయినా కానీ అది ఇప్పటికి నేను మర్చిపోలేను. మీరందరూ ఆ కుటుంబంలో సభ్యులే. నాకు చాలా జలస్గా ఉంది. అమ్మ అమ్మ అని ఏడుస్తున్నారు కదా, అమ్మ ఇంకా దగ్గర అవుతుంది మీకు రిటైర్ అయిన తర్వాత. మమ్మల్ని అందరినీ వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ ఇప్పటికీ నేను కొంచెం మేము కూడా ఉద్యోగాల నుంచి దూరంగా వెళ్ళాం కానీ వాస్తవంగా మాకు కుటుంబానికి రోల్ మోడల్. నా భార్యకి ప్రాంగణాలని, మహిళా ప్రాంగణాలు మీకు ఐడియా ఉండి ఉంటుందేమో. మహిళా ప్రాంగణం ఆఫీసర్గా ఉద్యోగం వస్తే 96లో పెళ్ళైన 6 నెలలకు 7 నెలలకు మొట్టమొదట ఎక్కడ ఎంచుకోవాలి పోస్టింగ్ అంటే వైజాగ్ అడిగితే వైజాగ్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఇంకెక్కడన్నా ప్లేస్ అడిగింది అన్నారు. అన్న సుబ్బారావు అన్న వదిన వాళ్ళు ఉన్నారు అక్కడ, సరోజిని వాళ్ళు అక్కడికి వెళ్దాము అని అంటే నా వైఫ్ వెంటనే ఒప్పుకుంది. ఇమ్మీడియట్గా అక్కడికి వచ్చేసాం. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కోసమే వచ్చాం. అక్కడికి యూనివర్సిటీ కంటే కూడా ఈ కుటుంబానికి ఎక్కువ దగ్గర అయిపోయాం. వీళ్ళిద్దరూ చిన్నవాళ్ళు. నా భార్యని కానీ నన్ను కానీ ఒక అమ్మలాగా, అక్కలాగా అన్నీ ఆదరించేది ప్రతి విషయంలో. ఒక ఎర్ర కరెంటికి హోండా ఉండేది, మరి అది ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు కానీ
ఆ ఉద్యోగంలో చేరినప్పుడు ఉదయాన్నే లేచి అందరికీ అన్ని వండి పెట్టేసి ఉదయాన్నే వాళ్ళ ఇంట్లో కుక్కర్ సౌండ్ వచ్చేది పెద్దగా. ఆ రోజు వంట అయిపోయింది. ప్రతిరోజు ఉదయం వంట వండేసి రెడీ అయిపోయి అందరికీ చేసి అన్నయ్యము అప్ అండ్ డౌన్ చేసేవాడు యూనివర్సిటీకి, లేదంటే లైబ్రరీకి వెళ్ళి ప్రిపరేషన్లో ఉండేవాడు. ఉదయాన్నే బయలుదేరితే మధ్యాహ్నం ఎప్పుడో 2 గంటలకు 3 గంటలకు భోజనానికి వచ్చేవాడు. మళ్ళీ అప్పుడు చేసి మళ్ళీ కాసేపు రిలాక్స్ అయిపోతుండేవాడు. మీ అందరి చూసిన దానికంటే అప్పుడు చూసి ఈ రోజు నిజంగా అంత డెడికేటెడ్గా ఆవిడ ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఎంతమందికి ఆదర్శమైంది. చాలా కష్టపడి ఇంట్లో కానీ మీకు కానీ తెలియని మనిషి ఇంకొకటి ఉన్నారు ఆవిడ. బయట పబ్లిక్ రిలేషన్ మీరు అందరూ ప్రతి ఒక్కరు చాలా గొడవలు కూడా అవుతుండే, ఫ్యామిలీ గొడవలు కానీ లేకపోతే ఈ డిపార్ట్మెంటల్ గొడవలు కానీ ఇలాగా అన్నింటినీ చాలా మంది ఇంటికి వచ్చి ఏడుస్తూ చెప్పేవాడు. ఏ గొడవ ఇంటికి వచ్చేది కాదు, అక్కడే సెటిల్ చేసి వచ్చేది. తర్వాత ఎప్పుడో చెప్పేది ఇలా సెటిల్ చేశారా ఇలా సెటిల్ చేశారా. అసలు అక్కడే లీడర్ ఉన్నారు ఎవరో సిస్టర్ ఒక ఆవిడ, ఆ లీడర్షిప్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తను లీడర్గా ఉద్యోగం కాదు లీడర్గా మొదలు పెట్టింది. ఆ లీడర్షిప్ మా అన్నయ్య మొదట్లో అన్నారట, మరి ఆయన గుర్తుందో లేదో కానీ సోషల్ సర్వీస్ సోషల్ చదివితే ఉద్యోగం వస్తాయని ప్రశ్నించారంట. దేవుడు ఇంతమందికి ఉద్యోగస్తులకు ఆదర్శంగా నిలబెట్టేట్టు చేసి ఇప్పటికీ ఆ కుటుంబం కొంచెం దూరంగా ఉన్నా కానీ ప్రతి క్షణం ప్రతిరోజు ఏదో సందర్భంలో వాళ్ళతో ఆ అనుబంధాన్ని పంచుకుంటూనే ఉంటాం. ఈ ఫంక్షన్ ఎందుకు ఏం చేయట్లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తానంటారు, నేను వండబెడతాక నేను నా పేరు స్టీఫెన్ అసలు ముందు చెప్పలేదు మీకు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పర్సనల్ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్ హెచ్ఆర్ అండ్ వెల్ఫేర్ ఆఫీసర్ని ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఉంటారు అనమాట. సో తప్పనిసరిగా ఈ రోజు రావాలని చెప్పి వచ్చి నేను 10 గంటలకి వచ్చి కూర్చున్నాను. స్టార్ట్ అవ్వలేదు, ఇప్పటికైనా స్టార్ట్ అవుతారని లోపలికి వచ్చారు. అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, ఇంటికి వెళ్దామంటే బయలుదేరతారేమో ఇక్కడ ఉందని. మీ అందరి ఈ ఆనందాన్ని పంచుకోవాలని మరి ఇంకా రిటైర్ అవుతుంటే ఎవరు నమ్ముతారా? సార్ అన్నారు కమిషనర్ గారు, అసలు నమ్మే పరిస్థితి లేదు. ఇంకా యాక్టివ్ అవుతారు. అమ్మ అన్నారు కదా, అమ్మగా అమ్మమ్మగా మీకు అక్కగా ఇంకా దగ్గర అవుతారు. అది మాత్రం మర్చిపోవద్దు, ఎవరు ఏడవలసిన అవసరం లేదు. ఇంకా దగ్గర అవుతారన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మాట్లాడడం చాలా ఉన్నది కానీ మిమ్మల్ని అందరూ ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక థ్యాంక్ యూ అనండి. ముఖ్యంగా మా వదిన గారికి హ్యాపీ రిటైర్డ్ లైఫ్. రిటైర్డ్ లైఫ్ అంటే మీరు అందరూ రిటైర్డ్ అండి. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది, అసలు వర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్ గా రిటైర్ అవడం. అసలు రిటైర్మెంట్ ఏమి లేదు, భగవంతుడు మనకి ఇచ్చేది. అప్పుడు వాళ్ళు ఇంకా ఆరోగ్యం పెంచుకుంటారు, మనందరికీ చాలా మందికి ఆదర్శంగా ఉపయోగపడే చేస్తారు. అలా చేయాలని భగవంతుడి కోరుకుంటూ ప్రార్థిస్తూ థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు ఒకళ్ళ మాటల గురించి, మేడం గురించి ఏం చెప్తారా అని. ఎవరు? మీ అందరికి కూడా ఈరోజు మేడంకి ఈ విధంగా సత్కారం చేసి మీలో ఉన్నటువంటి అభిప్రాయాలు చక్కగా ఎక్స్ప్రెస్ చేశారు. దానికి చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను లాస్ట్ వీక్ అంత లేను ఊళ్ళో. నేను ఎంత ఉంటే చెప్పాను ఇక్కడ సన్మానం అంటే నేను చెప్పాను. చిన్న ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళందరూ ఏదో ఎమోషన్స్ ఫీల్ అవడం వాళ్ళతో మాత్రం అవ్వద్దు. వాళ్ళందరూ ధైర్యం చెప్తే బాగుంటుంది. లేదంటే నువ్వు సిక్ అయిపోతావు అని నేను ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాను. సో అలాగే చేసి అనుకుంటున్నాను నేను. తర్వాత ఆ ఉద్యోగాలకు సంబంధించి అంటే ఈ ఉద్యోగంలో ఉన్న టెన్షన్స్ మీ అందరూ తెలిసిందే. పొలిటికల్ గా కానీ అదేవిధంగా అఫీషియల్ గా కానీ ఎన్నో ప్రెజర్స్ ఉంటాయి. ఆ ప్రెజర్స్ అన్ని తప్పుకుని నిలబడటం అనేది సామాన్యం కాదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తే మానే అంటాను, దానికోసం సగం దాచుకోవాలి. దాని స్టీఫెన్ చెప్పినట్టుగా ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాం. ఇది అనేది మాకు రొటీన్ గా జరుగుతూ ఉండేది. ఏమన్నా కానీ మొత్తానికి డొనేషన్ చేసి రిటైర్ అయినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. తర్వాత వచ్చి విషయంలో కూడా కమిషనర్ ఫోన్ చేసినప్పుడు నేను అడిగితే ఎందుకు అనవసరం ఈ 3 months కోసం
అడిషనల్ థ్యాంక్స్ నీకు అనవసరం చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆయన రిక్వెస్ట్ని కాదనలాగే కేవలం ఈ డొనేషన్ తీసుకుని సక్సెస్ఫుల్గా చేసినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అదేవిధంగా మీరందరూ తెలుసున్నాను, చాలా తెలుసు అంటే మీ దగ్గర 1 గంట 2 గంటలు ఉంటుంది, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంది. నైట్ ఇంటికి వస్తుంది, ఇక వచ్చిన వెంటనే స్టార్ట్ అమ్మాయి ఎలాగా ఎలాగా మీరు అలా చేశారు, ఇవన్నీ కూడా ఉంటాయి. నేనేమన్నానంటే నేను స్ట్రెయిన్ అయిపోయినప్పుడు అవి తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు పంపించిన సందర్భాలు ఎన్నో ఉంటాయి మాకు రైతుల మధ్యన. మొత్తాన్ని ఎనీహే మీ అందరి తరఫున నేను కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మేడం చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. రోజు పదవి విరమణ చేస్తున్న మన పిడి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఏం మాట్లాడాలో కూడా కావట్లేదు. వేదిక మీద ఉన్నటువంటి మా స్టాఫ్, మా కమిషనర్ గారికి, అలాగే మా తమ్ముడు ఎల్డిఎం గారికి, మా హస్బెండ్ గారికి, ఇక్కడికి విజిట్ చేసినటువంటి నా ఆత్మీయులందరికీ కూడా, ఆత్మీయులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి ఇందాక మన వరలక్ష్మి స్టార్టింగ్లోనే చెప్పింది నా జర్నీ ఎక్కడి నుంచి ఎలాగన్నది. నిజమే, 91 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ చిన్న అడ్డంకి కూడా లేకుండా నాకు ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి అధికారానికి సంబంధించి కానివ్వండి, అధికారులు నాకు అప్పగించిన బాధ్యతల గురించి కానివ్వండి, మరి ముఖ్యంగా కమ్యూనిటీతో చేసేటువంటి ఈ వర్క్ సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, నేను మీ మాటల ప్రకారంగా మరి 100కి 100% సక్సెస్ అయ్యానంటే అది కేవలం నా హస్బెండ్ యొక్క మనం ఏదైనా సరే ఇంట్లో భార్యాభర్తల దగ్గర ఉన్నటువంటి అనుబంధం బట్టే సొసైటీలో మన యొక్క విలువ అనేది నిలబడుతుంది. అది రోడ్ ఎప్పుడు కూడా సమంగా ఉండదు, అవునా? సమంగా ఉంటుందా? అప్ అండ్ డౌన్ ఉంటాయి, టర్నింగ్లు ఉంటాయి, అవునా కదా? లైఫ్ కూడా, వైవాహిక జీవితం కూడా అలాంటిది. అలాంటి అప్ అండ్ డౌన్స్లో కూడా ఒక దగ్గర డౌన్ అయ్యి ఒక దగ్గర రైజ్ అయ్యి అది ఈక్వల్ చేసుకుంటూ దాని ఎఫెక్ట్ బయట చూపించకుండా, బయట మనకు అప్పగించినటువంటి పనిని బాధ్యతాయుతంగా కంప్లీట్ చేసుకున్న నాడు మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. మరి ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరంగా నేను భావిస్తాను. ప్రజలతో మమేకం అయ్యి మరి ముఖ్యంగా పేద ప్రజలకి అనుసంధానం చేస్తూ ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా వాళ్ళకి చేరవేసే దిశలో ఒక ముఖ్యమైన అధికారిక పోస్టులో నన్ను ఇచ్చినందుకు నేను ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేను జాయిన్ అయినప్పుడు బాబు చెప్తున్నాడు కదా, సిజేరియన్ అయ్యింది నాకు. అప్పుడు నా పోస్ట్ ఏంటంటే అవి కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్. నేను నాన్ లోకల్లో ఫస్ట్ దాంట్లో సెలెక్ట్ అయ్యాను. నా డిస్ట్రిక్ట్ ఏమో గుంటూరు, జిల్లానేమో విజయనగరం. 100 పోస్టులకి 10 పోస్టులకి 100 మెంబర్స్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు. రిటర్న్కి అయితే కనుక 200 మెంబర్స్ దాకా వచ్చారు. 100 మెంబర్స్ రిటర్న్ క్వాలిఫై అయ్యి 10 పోస్టులకి 1:10 వచ్చారనమాట. 5 నిమిషాలను క్లోజ్ చేస్తాను, 3 అయిపోయింది పాపం ఎవరికి కూడా. మరి అలాంటి కాంపిటీషన్లో కూడా నేను పోస్టు ఇవ్వకపోతే నెక్స్ట్ లోకల్లోకి రాలేదని చెప్పేసి కోర్టుకు వెళ్ళేది వాళ్ళు. కాబట్టి మాకు ఇమీడియట్ కలెక్టర్ ఏం చేశారంటే, టి రాధా గారు అని చెప్పేసి ఇమీడియట్ చెప్పండి సార్, ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి, లేకపోతే కనుక పోస్టు నెక్స్ట్ వాళ్ళకి ఇస్తారు అని చెప్పారు. అప్పుడు నేను సార్ అస్సలు ఒప్పుకోలేదు, బాబు డెలివరీ అయి ఉన్నాను అనమాట. అస్సలు వద్దు, పోతే పోయిందిలే, ఇంకా వేరే చూసుకొస్తే లేదు నేను జాయిన్ అవ్వాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి
మా బ్రదరు అంటే అదే రాలేదు ఉంటాను. అప్పుడు కేటీహెచ్లో హౌస్ సర్జన్ చేస్తారు పీడియాట్రిషియన్గా. నువ్వేంట్రా వస్తావు వెళ్ళగలవా అని అడిగితే నేను వస్తానని నన్ను తీసుకెళ్ళు అన్నారు. వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళడానికి 2.5 hours పట్టింది కార్లు. రోడ్లు అప్పుడు చాలా చిన్నవి, రోడ్ నేరగా ఉండేవి, అప్ అండ్ డౌన్లో ఉండేవి అన్నమాట. మధ్యాహ్నం స్టార్ట్ అయితే మేము 2 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం వెళ్ళేసరికి కరెక్ట్గా 4+5 అయింది. ఇంకొక 5 minutes అయితే కమిషనర్ లెఫ్ట్ అయిపోయేవాడు. ఆ రోజు లాస్ట్ డే. ఆయన ఇప్పుడు వచ్చారేంటి, ఈ టైంలో వచ్చారేంటంటే మా బ్రదర్ చెప్పారు డెలివరీ అయిందండి, సిజేరియన్ అయ్యింది అని. ఆయన ఒక్కసారి వాళ్ళు జలుబు ఇచ్చేసి పైకి లేచి నిలబడ్డారు సీట్లో నుంచి. అసలు మీరు మనుషులేనా, అమ్మాయిని అలా తీసుకొచ్చి మంచి అమ్మాయికి ఏమైనా అయిపోతే ఏమైనా ఉందా అని చెప్పేసి అందుకే మా బ్రదర్ చెప్పారు. నేను అంతగా చెప్పినా కానీ మొండికేసి తనే జాయిన్ అవుతానమ్మండి అనేది ఈయన సార్ చెప్పారు అనమాట. పొద్దునేసినా కానీ వెళ్ళలేదు. అమ్మమ్మ అస్సలు అని చెప్పేసి ఆయన వెంటనే లెటర్ జాయినింగ్ లెటర్ ఆయనే రెడీ చేసేసి వచ్చే సంతకం పెట్టేసి మీరు ఇమీడియట్గా వెనకెళ్ళండి అనమాట. వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాం. కానీ 1 week అయిన తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉస్మానియా యూనివర్సిటీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ 15 days అన్నమాట. వాడిని వేసుకొని అప్పుడు వెళ్ళడం జరిగింది పెద్దబాబు వేసి. వచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా తిరగాల్సింది. మెటర్నిటీ లీవ్ ఇవ్వలేదు. అట్లాగే చిన్నబాబు కూడా మెటర్నిటీ లీవ్ లేదు. అంత కాంపిటీషన్ దాంట్లోనే అలాంటి దాంట్లో అంత రిస్క్లో కూడా నేను జాబ్ చేయగలిగానంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మై హస్బెండ్. ఈ క్షణంలో చెప్పాలి, నేను మా ఆడపడుచున్నారు అంటే మా హస్బెండ్కి అక్కగారు అనమాట. ఆవిడ మాతో ఉండేవాళ్ళు అనమాట. నాకు చిన్న 2 పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా మాతో ఉంది ఆవిడ. నాకు తల్లిలాగా ఉండి తన పిల్లలను చూసుకుంటూ బయట నేను ఎంతకైనా వచ్చినా కానీ తనే ఉండి అన్నీ చూసుకుని పిల్లల్ని పెంచి నాకు తోడుగా ఉండబట్టి నా పనిని నేను చెయ్యాలన్నా కానీ నాకు ఇంట్లో కొన్ని మనకు తెలుసు ఆడవాళ్ళంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి ఆ ఇబ్బందులు దాటుకుని రావాలంటే ఎవరో ఒక తోడు మనకు ఉండాలి. అలాంటి తోడు నా ఆడపడుచున్నారు నాకు ఆ రోజున. మరి ఆమెకు కూడా నేను ఈ సమయంలో తప్పకుండా నేను అలాగే మా పిల్లలు కూడా ఎప్పుడు చిన్నపిల్లల నుంచి ఇప్పుడు కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అంటే ఏడ్చడం కానీ లేకపోతే కాల్ చేయడం కానీ అట్లాగా చిరాకులు పెట్టడం కానీ అలాగేం ఉండేది కాదు. మరి ఆ కేర్ అంతా కూడా వాళ్ళు చూసుకునే వాళ్ళేమో, ఎందుకంటే మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్కి ఇంటికి వచ్చేదని. సో ఇలాంటి రోజులన్నీ కూడా మరి దాటుకుంటూ వచ్చి ఈ రోజున ఈ స్థాయికి వచ్చి మీ అందరి యొక్క అభిమానం పొంది మరి నాతో ఉండి నాతో సర్వీస్తో ఉండి నాతో మరి ఇన్ని సంవత్సరాలు నేను పీడీగా ఉన్న దగ్గర నుంచి నా దివ్యంగా స్టాఫ్లో నన్ను మరి శ్రీనివాస్ నాకు అటెండర్గా ఉండి నాకు ఒక తల్లిలాగా అన్నవాడు ప్రతిదీ కూడా దగ్గరుండి తల్లిలాగా నన్ను చూసుకుంటూ, అదేవిధంగా సావిత్రమ్మ కానివ్వండి, వేణు కానీ మరి మా కోడల పిల్ల కానివ్వండి, సందీపు, రవి, మరి ముఖ్యంగా మా సీఎంఎంలు ఎక్స్ సీఎంఎం లలిత, ప్రజెంట్ సీఎంఎంలు మా పద్మావతి, వరలక్ష్మి, మరి మీ అందరికీ నెక్స్ట్ పీడీగా మరి మన ఏవో గారిని ఇచ్చారు రేపటి నుంచి. వచ్చాయి. సో మరి నేను ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మీరందరూ కూడా నిబద్ధతతో పనిచేసి మనకి ఇచ్చిన టార్గెట్స్ని కంప్లీట్ చేసుకున్నారు, అదే విధంగా నెక్స్ట్ కూడా మీరు కంటిన్యూ చేస్తే మేడం యొక్క పేరు అనేది నిలబడి ఉంటుంది. అది ఆ మేడం ఉన్నప్పుడు చేసే అని కాకుండా నేర్చుకున్న పనిని మర్చిపోకుండా ఇంకా మెరుగ్గా అయినటువంటి ఆలోచనలతోటి ఇంకా ప్రజలకి దగ్గరగా ఉండి మనమందరం కూడా కమ్యూనిటీతో వర్క్ చేసే వాళ్ళము, కమ్యూనిటీ మేలు చేయాల్సిన పరిస్థితి మన చేతుల్లో ఉంది. సో మీ అందరికీ కూడా వన్స్ అగైన్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ యొక్క పేరు మీకు ఆధారమానాలకి మరి ఒకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా కమిషనర్ గారు పాపం ఎంత ఒత్తిడి ఉంది అంటే, కమిషనర్ అంటే మామూలుగా చాలా పనులు ఉంటాయి, అయినా కానీ మా కమిషనర్ గారు మా వాళ్ళు చెప్పిన వెంటనే వచ్చి మేడం రిటైర్మెంట్కి ఖచ్చితంగా వస్తానండి అని చెప్పేసి మా భర్తతో చెప్పేసి జాయిన్ అయ్యారు. కమిషనర్ గారికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమోషన్ అయిపోతున్నారు మా వాళ్ళు. ఎక్కడికి వెళ్ళదమ్మా, మళ్ళీ అవకాశం ఉంటే అప్పుడు చూసాము. నేను మాత్రం మీకు అందరికీ దగ్గరలోనే ఉన్నాను. మీకు నా ఫోన్ నెంబర్ మీ అందరికీ పర్సనల్ నెంబర్ షేర్ చేశాను, ఆల్రెడీ చెప్తాను కూడా.
మీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఫోన్ చేయండి, నిరభ్యంతరంగా నా ఫోన్ యూజ్ చేస్తాను నేను. నేను అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండేవాడిని కాబట్టి ఎప్పుడు ఒకలాగానే ఉంటాను. కాబట్టి మీరందరూ కూడా నా బిడ్డ లాంటి వాళ్ళే. నాకు అందరూ కూడా చెప్పారు, ఎమోషనల్ అయిపోయి. మా డిఈఓలు కూడా చాలా, అంటే ఈ రోజున మన ప్రగతి అనకాపల్లి జిల్లా ఫస్ట్లోనూ సెకండ్లోనూ ఉంది అంటే కేవలం మన డిఈఓలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ బేస్ చేస్తున్నారు. వాళ్ళు ఇన్ టైంలో వాళ్ళందరూ కూడా చెప్పినట్టు ఏ క్షణమైన అర్ధరాత్రి 10 గంటలకు 11 గంటలకు ఫోన్ చేసినా కానీ తక్కువ లేచి మేడం అని చెప్పి 10 నిమిషాల్లో రిపోర్ట్ ఇచ్చేస్తారు. అలాంటి డిఈఓస్ ఉన్నారమ్మా. మరి ఆశా గారికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనందరూ మన మెహ్మల్ కుటుంబాన్ని అందరూ కూడా మరి మీకు అప్పచెప్తున్నాను. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మా వాళ్ళందరూ చాలా చూసుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మధ్య గారు జాబ్ టైంలో కూడా నేను అంటే తర్వాత మా చెల్లి ఫోన్ చేస్తుంది, అక్క ఏంటి అంటే నేను తర్వాత మాట్లాడతాను లేదా అన్నాను. అసలు చెప్పకుండా వచ్చాడు. సో మరి ఒకసారి మా మధ్య కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పిల్లలకి అందరికీ కూడా నా బ్లెస్సింగ్స్. మరి ఒకసారి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారి కుటుంబంతో పాటు మా కుటుంబం, మా కుటుంబం, అలాగే జీవీఎంసీ కుటుంబం అందరూ కలిసి నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తా ఉన్నాం. మా మధ్యన ఉన్నారని, మా మనవులు ఆలకిస్తా ఉన్నారని, మాకు జవాబు దయచేస్తా ఉన్నారని ఆయన మేము అనుకుంటా ఉన్నాం. అయితే ప్రభు ఇప్పటి వరకు మేడం గారి విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ, ఉద్యోగ విషయాలు కానీ అనేక రకాలుగా విని ఉన్నాం తండ్రి. ఇంత సర్వీస్ చేశారంటే ఇప్పటి వరకు కూడా నాయన సార్ యొక్క ప్రోత్సాహం అన్నారు, దాంతో పాటుగా మీ యొక్క దీవెనలు మెండుగా ఉండడం వల్ల, మీ కృప సమృద్ధిగా ఉండడం వల్ల తండ్రి ప్రభా ఇన్ని ఆటంకాలు అవంతరాలు దాటి తండ్రి ఈరోజు రిటైర్మెంట్ స్టేజ్ కి వచ్చారు. అయితే ఆమె సర్వీస్ లో కానీ ఆయన సంసారంలో కానీ తండ్రి గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప నాయన తండ్రి ఘట్టాలు దాటొచ్చినట్టుగా మేము తెలుసుకున్నాం. అయితే ఇక మీద కూడా తండ్రి ప్రభా తన కుటుంబంతో కలిసి, తన భర్తతో కలిసి నాయన తండ్రి ప్రభా అదే విధంగా సాధ్యమైనంత వరకు రిటైర్మెంట్ అయిన జీవితాన్ని కూడా ఆయన నీ సేవలో ఉండాలని, అదే విధంగా అనేక మందికి ఉపయోగకారిగా ఉండాలని ఆశిస్తా ఉన్నాం. అలాగే తండ్రి కుటుంబాన్నంతా మీరు జ్ఞాపకం చేసుకోండి, మరొకసారి నీ కృపా కాపుదల దయచేయండి. అలాగే కూడి వచ్చిన మందరిని కూడా దీవించాలని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందుతారని ప్రభువును ప్రియ రక్షకుడు అయినా వేస్తున్నాము. చిన్న ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. అది ఆపొద్దు. మేడం గారు ఇంత గొప్ప సర్వీస్ చేశారు. మీరందరూ మాట్లాడారు, అయితే మాకైతే అవకాశం లేదు. అయినప్పటికీ అవకాశం దేవుడు ఇచ్చాడని ఆశిస్తున్న కవిత మేడం గారి మీద చెప్పాలని ఆశిస్తా ఉన్నాం. నిజంగా ఇంత గొప్ప వ్యక్తికి
నిజంగా ఇంత గొప్ప వ్యక్తికి చేతులకు నమస్కారం ఇచ్చినా సరే ఏమాత్రం అత్యాక్తి కాదండి. సున్నిత మనస్కురాలు, సౌశీల పాలకురాలు, ఇంత ఉద్యోగుల పాలక శ్రేణికి మెప్మా వ్యవస్థకు సన్నిధి. తన కష్టాన్ని గుండె మాటను దాచి పరుల కష్టాన్ని నిండు మనసుతో ఆలకించి క్లిష్ట సమయాలను సులభ సాధ్యంగా దాటి మార్గదర్శిగా మమ్మల్ని తీర్చిదిద్దిన నేటి మహిళామణి శ్రీ సరోజిని మేడం గారు శాస్త్రీయత సాంకేతికను ఆయుధాలుగా మలచి సేవాశ్రామం కౌశములుగా ధరించి ఈ నిర్వహణలో విశిష్ట శైలిని అభివృద్ధించి ఈ ఉద్యోగ జీవితాన్ని గడిపిన మహిళ శ్రీ సరోజిని మేడం గారు. మిగతా కాలం అంతా ఆనందదాయకం మాతో మీ మజిలీ శుభాభినందనం. మీ గమ్య శిఖరానికి మా హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొంది తిరిగి వెళ్తున్నటువంటి మీ అందరికీ కూడా మా శుభాభినందనం.